ॐ श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते। अरुणां करुणातरङ्गिताक्षी धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये భవానీ. శ్రీమాత్రే నమః. ముందటి క్లాసుల్లో మనం 93 శ్లోకాల వరకు చూసుకున్నాం కదండి. కుశల కోమలాకార కురుకుల్లా కులేశ్వరి కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత. ఇలా కులం గురించి వచ్చినప్పుడు కుల అకుల అతీతమైన రాలే ఆ పరాశక్తి రూపం అని చెప్పి మనం కుల అకుల అన్న నామాలు ముందు శ్లోకాలు వచ్చినప్పుడు కూడా అర్థం చేసుకున్నాం. అలా అకులంగా ఉంటూ కులాన్ని అనుసరిస్తూ సాధన చేసుకున్న వాళ్ళని కౌలులు అని అంటే, ఆ కౌలము అని అంటే దాన్ని, ఆ కౌల మార్గాన్ని తత్పరతతో సేవించే వారు ఎవరైతే ఉన్నారో వారు చేరుకునే తత్వం ఏదైతే ఉందో, దేన్ని గ్రహిస్తారు అంటే కులకుండాలయగా ఉన్నటువంటి కులేశ్వరి తల్లిని వాళ్ళు తెలుసుకోగలుగుతారు, ఆరాధించగలుగుతారు అనేది మనం ఈ శ్లోకంలో గమనించవచ్చు. ఆ తర్వాత శ్లోకానికి వచ్చినట్లయితే 94వ శ్లోకం. కుమారగణనాథాంబ తుష్టి పుష్టిర్మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని. ముందు కులము అంటే కుండలిని అన్నది, కుండలిని మార్గం ఏదైతే ఉందో, అన్ని షట్చక్రాలని కలుపుతూ ఉండే కుండలిని ఏదైతే ఉందో దాన్నే కులము అంటారనేది ముందు గ్రహించాం. కాబట్టి దానికి కొనసాగింపుగా ఇక్కడ కుమార గణనాథాంబ అన్నప్పుడు కూడా అదే అర్థాన్ని మనం మన కుండలినికి అన్వయించుకొని తీసుకున్నట్లయితే కనుక మూలాధారానికి అధిపతి, మూలాధార చక్రం ఏదైతే ఉందో దానికి అధిపతి గణేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, వినాయకుడు. కాబట్టి అక్కడ అంటే మూలాధారంలో కేంద్రీకృతమైన శక్తి. ఈ మూలాధారంలోకి శక్తి ఎలా వచ్చింది అంటే సహస్రార కమలం నుంటే ఈ 72 నాడులకి ప్రసరిస్తుంది అనేది ఇదివరకు కూడా మనం గమనించిన విషయమే. కాబట్టి అలా ప్రసరించి మూలాధారానికి చేరిన శక్తి నే గణనాథుడిగా మనం గ్రహించినట్లయితే అక్కడ మూలాధారంలో ఒక పాము చుట్టలాగా చుట్టుకొని ఉంటుంది కుండలిని అంతా అనని మనం ఇదివరకు కూడా తెలుసుకున్నాం. కాబట్టి అలా మూలాధారంలో స్థిరంగా ఉన్నటువంటి, ఎందుకు అంటే గణనాథుడు ఆ మూలాధారానికి అధిపతి అని చెప్పుకుంటున్నాం. కాబట్టి గణనాథుడు దేనికి చెప్పుకుంటున్నాము అంటే గణనాథుడు అంటేనే స్థిర శక్తి స్వరూపం అటండి. కుదురుగా ఉండడం అని అంటూ ఉంటాం కదా, దానికి ప్రతిరూపంగా గణేశ్వరుని చెప్పుకుంటాం. కాబట్టి పిల్లల్లో ఏకాగ్రత కుదరటానికి కూడా పిల్లల చేత మనం గణేశారాధన చేయిస్తూ ఉండడం మనకి చాలా తెలిసిన విషయం, అందరం పాటించే విషయం కూడా. ఆ విధంగా గమనించినప్పుడు సహస్రార కమలం నుండి ప్రసరించిన శక్తి మూలాధారంలోకి చేరి అక్కడ ఒక పాము చుట్టలాగా ఉండి స్థిరంగా ఉంది. కాబట్టే అక్కడ గణనాథుడిని అధిపతిగా చెప్పుకొని, అలా గణాధీశుడు, కుండలిని చుట్టులాగా ఉన్న గణాధీశుడు ఎప్పుడైతే కుండలిని జాగృతం అవుతుందో అప్పుడు పాములాగా పాకుతూ కుండలినిలో ఉన్నటువంటి కుండలిని ద్వారా ఆ మార్గం ద్వారా ముందుకు వెళుతూ మన శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాలని కలుపుకుంటూ ముందుకు వెళుతూ తిరిగి సహస్రార కమలాన్ని చేరుతుంది. కాబట్టే మూలాధారంలో గణేశ రూపంలో అక్కడ నుంచి జాగృతమై పాము రూపంలో పాకుతూ వెళ్తున్న శక్తిని ఇక్కడ కుమారస్వామిగా పరిగణించినట్లయితే ఇక్కడ షట్చక్రాలను కలుపుకుంటూ దాటుకుంటూ పోవడం అనేది షడాననుడు రూపంలో చెప్పుకుంటున్నారు. అంటే కుమారస్వామికి 6 ముఖాలు, షణ్ముఖుడు, షడాననుడు అంటారు. కాబట్టి ఈ షట్చక్రాలను కలుపుకుంటూ దాటుకుంటూ వెళ్తుంది కాబట్టి కుండలిని శక్తి అక్కడ షడాననుడు అన్న రూపం ఇక్కడ గ్రహించి, అంటే ఇక్కడ గణనాథుడుగా ఉండి మూలాధారంలో గణనాథుడుగా ఉండి తర్వాత కుమారస్వామిగా అయ్యి
వెళ్తూ ఉన్నాడు. అలాగే కుమారస్వామికి ఉన్నటువంటి దేవసేన సమేత అంటూ ఉంటాం కదా కుమారస్వామిని ఆరాధించేటప్పుడు. దేవసేనలు మొత్తానికి ఈయన సేనాధిపతి. ఎలా సైన్యాధికారిగా చెప్పగలుగుతున్నారు అని అంటే, ఎప్పుడైతే కుండలిని ఈ షట్చక్రాలని దాటుకుంటూ వెళ్తుందో, ఒక చక్రం నుండి ఇంకొక చక్రానికి, మొదటి చక్రం ఉందండి మూలాధారము, తర్వాత స్వాధిష్టానం, మణిపూరకం ఉంది. ఒక్కొక్క చక్రం నుండి మరొక చక్రానికి ప్రవేశించే సమయంలో మధ్యలో ఇంకా కొన్ని మెట్లు ఉంటాయట, భూమికలు. ఈ ప్రతి ఒక్క దానికి కూడా ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటుందట. ఇవన్నీ కలుపుకుంటే మనం చెప్పుకునే మన 33,000 కోట్ల దేవతా శక్తి రూపాలని అంటూ ఉంటాం కదా, అవన్నీ అక్కడ వస్తాయట, ఆ శక్తి స్వరూపాలన్నీ. అలా ఈ దేవతలందరినీ కలుపుకుంటూ, మరి కుండలిని జాగృతమయ్యి ఒకసారి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఈ షట్చక్రాలని దాటుకుంటూ వెళ్తుంది అని అనుకున్నప్పుడు, అక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్క చక్రం దగ్గర ఉన్నటువంటి అందరి దేవతలని స్వీకరించుకొని తనతో పాటు కలుపుకొని వెళ్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన సేనాధిపతి, దేవసేన సమేత అంటే అర్థం అలా వస్తుందట. అది అక్కడ గ్రహించవలసిన విషయం. ఆ విధంగా ప్రయాణించి తిరిగి సహస్రార కమలం చేరటం అంటే, ఈ ఇద్దరు తనయులు అని అనుకున్నట్లయితే ఈ ఇద్దరు తనయులు ప్రయాణించి ఎక్కడికి చేరారు అని అంటే, సహస్రారంలో ఉన్నటువంటి శివశక్తి రూపాన్ని చేరారు. కాబట్టి కుమార గణనాథాంబ, కుమారునికి, కుమారస్వామికి, గణనాథుడికి అంబ. ఇక్కడ మనం శివశక్తులు వేరు వేరు కాదు కాబట్టి శివశక్తి స్వరూపాన్ని అమ్మ స్వరూపంగా మనం గ్రహించినట్లయితే, బిడ్డలు తల్లిని చేరడం అనే ఈ ప్రక్రియనే మనం ఇక్కడ ఈ నామం ద్వారా గ్రహించవచ్చు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే గణనాథుడు స్థిర శక్తికి ప్రతీకని ఎలా అర్థం చేసుకున్నాము, కుమారస్వామి గమన శక్తికి లేదా గతి శక్తికి ప్రతీకట. అందుకనే మనకు చెప్పుకునే పురాణ కథల్లో విఘ్నేశ్వరుడు తను ఉన్న స్థానం నుంచే దేవత శివపార్వతులకి ప్రదక్షిణ చేయడం ద్వారా తను ఈ దేవతలందరినీ స్వీకరించగలిగితే, కుమారస్వామి సంచారం చేసి అంతా తిరిగి ప్రతి చోట తన తల్లిదండ్రుల్ని చూస్తాడు, అక్కడ ఉన్న తల్లిదండ్రుల్ని దర్శనం చేసుకుంటాడు అనేది మనం పురాణ కథల్లో తెలుసుకుంది. అంటే గణనాథుడి శక్తి ఎలా ఉంటుంది అంటే, ఉన్న చోట నుండి ఆ పరమాత్మ స్వరూపాన్ని గ్రహించగలగడం. కుమారస్వామి శక్తి అంటే గనక ఏ చోట ఉన్నా ఆ పరమాత్మ శక్తిని గ్రహించగలగడం, ఏ చోట ఉన్నా. కాబట్టి ఉన్న చోట ఉన్నది ఆ పరమాత్మ శక్తే, ఎక్కడికి వెళ్ళినా ఉన్నది ఆ పరమాత్మ శక్తే. అనంతమైన ఆ పరమాత్మ శక్తిని గ్రహించటానికి వీరిద్దరు మనకి ఆధారం అనేది ఇంకొక రకంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా కుమార గణనాథాంబ. అలాగే మనం అనుకున్నట్లుగా ముందు పిల్లలు అన్నప్పుడు తల్లిదండ్రుల అంశాలు కాబట్టి తల్లిదండ్రుల స్వరూపంగానే వాళ్ళని గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి కుమారస్వామికి చెప్పుకునే షడాననుడు అని చెప్పుకున్నప్పుడు అందులో 5 ముఖాలు పంచముఖ శివుడు అటండి, 6వ ముఖం అమ్మవారిదట. అలాగే గణనాథుడు గురించి చెప్పుకుంటున్నప్పుడు గణేశ్వరుడికి రూపం ఇచ్చి ప్రాణం పోసింది తల్లి అని మనకి పురాణ కథలాగా తెలిసినప్పుడు, తరువాత ఆయన ముఖం ఆయనకి ఆవిడ ఇచ్చిన తరువాత మళ్ళీ తన శిరస్సు ఏర్పడింది అయ్య ద్వారా. కాబట్టి తండ్రి భాగం శివశక్తి అనుకుంటే శరీర భాగం శివస్వరూపం అనుకుంటే శరీర భాగం శక్తి స్వరూపం అనమాట. ఆ విధంగా కూడా తల్లిదండ్రుల స్వరూపాలుగా ఇక్కడ బిడ్డలను మనం పరిగణించవచ్చు. బిడ్డల ద్వారా తల్లిదండ్రులని పొందడం అనమాట. అంతే కదా, మూలాధారం ద్వారా కుండలి ప్రయాణం జరిగి సహస్రారంలో ఉన్న శక్తిని చేరగలిగింది. సో బిడ్డల ఆధారంతో తల్లిదండ్రుల్ని చేరుకోవడానికి మనకి కూడా సహకరిస్తుంది. తమ బిడ్డల్ని ఆరాధిస్తే పొంగిపోయిన తల్లిదండ్రులు మనల్ని కరుణిస్తారట. మనకు అలాంటివి కొంచెం మనసుకి హత్తుకుంటాయి, మనం త్వరగా స్వీకరించగలుగుతాం. కాబట్టి అలాంటి అర్థాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు. అది కుమార గణనాథాంబ అంటే ఒక సంపూర్ణత్వానికి పిల్లలు తల్లిదండ్రులు అందరూ కలిసిన దిగిన ఒక ఫోటోలో మొత్తం ఫుల్ఫిల్ అయింది ఫ్యామిలీ ఫోటో అని ఎలా మనం చెప్పుకుంటున్నామో, అలాగా ఒక సంపూర్ణత్వానికి ప్రతీకగా ఈ నామాన్ని మనం గ్రహించాలన్నమాట. కుమార గణనాథాంబ అన్నదాన్ని. ఆ తర్వాత వచ్చినట్లయితే ఇటువంటి ఈ తల్లిని మనం ఆరాధించటం వల్ల మనం ఏం పొందుతాం అనేది తర్వాత నామాల్లో మనం గ్రహిస్తాము అని అనుకుంటే, వీటన్నిటినీ కూడా అమ్మవారి విభూతులుగా మనకి భగవద్గీతలో తెలుసు కదా, భగవద్గీత 10వ అధ్యాయం మొత్తం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విభూతులు ఉంటాయి. ఆయన మేరు పర్వతాల్లో ఏ గొప్ప పర్వతం అయిన వాడు ఆయనే అని, గోవు సంతతిలో ఉన్నటువంటి కామధేను రూపం, ఇట్లా ప్రతి ఒక్క దానిలో కూడా ఉన్నత సర్పాలలో ఉన్నతమైన వాసుకి, ఇలా భగవద్గీతతో పరిచయం ఉన్న వాళ్ళకి
తెలుస్తుంది. 10వ అధ్యాయం మొత్తం అదే చెప్తారు. స్వామివారి విభూతులు అంటే ఉన్న వాటిలోకి ఉన్నతమైనది ఏదో అదే ఆ పరమాత్మ స్వరూపమే అన్నది అక్కడ గ్రహిస్తూ ఉంటాము, అందులో ఉన్న లక్షణాలను బట్టి. అదే విధంగా ఇక్కడ కూడా ఆ తల్లిని స్మరించటం ద్వారా మనం పొందేవి మనకి అవసరమైనవి, మనందరిలో ఉండవలసినవి. అది సాధకుడి రూపంలో ఉన్నవాడికి అవసరమే, ప్రాపంచికంగా బ్రతుకుతున్న వాడికి కూడా అక్కడ విజయాన్ని సాధించడానికి అవసరమైనటువంటి స్వభావాలు, లక్షణాలు లేదా ఆ తల్లి విభూతులుగా తర్వాత వచ్చే నామాలను మనం గ్రహించవలసి ఉంటుంది. అవేంటి అంటే తుష్టి, పుష్టి, మతి, ధృతి, శాంతి, స్వస్తిమతి, కాంతి, నందిని, విఘ్ననాశిని, తేజోవతి. ఇక్కడ వరకు తీసుకున్నట్లయితే ఈ స్వభావాలన్నీ కూడా ప్రతి ఒక్కరిలోనూ ఉండేవి. వారిని ఇంకా మెరుగుపరుచుకొని ఇంకా మెండుగా చేసుకొని పుష్కలంగా వాటిని ఏర్పరచుకొని తద్వారా సాధకుడు అనేవాడు తన సాధనలో పురోగతిని సాధించగలుగుతాడు. అలాగే ఈ ఐహికంగా ఉన్నటువంటి మనలాంటి అభాగ్యులకి కూడా ఇవి ఉన్నప్పుడే వాటి యొక్క సహాయంతో మనం కూడా అక్కడ విజయాన్ని సాధిస్తాం. తద్వారా ఇవే శక్తులు మళ్ళీ మనల్ని సాధకులుగా కూడా మారుస్తాయి. అంటే అవి మార్చేదాకా మనం వదిలేద్దామని కాదు, సంకల్పం మన దగ్గరే ఉండాలి. కానీ పొందే అవకాశం ఎంతవరకు ఉందంటే ఇవన్నీ మనలో ఉన్న స్వభావాలే అని చెప్పడం కోసం ఈ విభూతుల్ని మనం గ్రహించవలసి ఉంటుంది అనమాట. అలా మొదట చూసుకున్నప్పుడు తుష్టి అంటేనే ఆనంద స్వభావము, సంతుష్టి చెందడం లేదా సంతృప్తి స్వభావాన్ని మనకి సూచిస్తుంది. అంటే పొందిన దానితో మనకి ఏదైతే లభించిందో దాని వల్ల కలిగేటువంటి ఒక సంతృప్తి భావననే తుష్టి అని చెప్పవచ్చు అనమాట. ఐహికంగా చూసుకున్నప్పుడు ఉన్న దానిలో సంతృప్తి చెందడం అనేది మనకి పెద్దవాళ్ళ నుంచి కూడా ఎప్పుడు వచ్చేటువంటి ఒక వాక్కు. ఉన్న దానిలో సంతృప్తి చెందినవాడు సుఖంగా ఉంటాడు, లేని వాటి కోసం ఆరాటపడేవాడు బాధపడుతూ ఉంటాడు అనేది ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్పే ఒక మంచి మాటల్లో మంచి సూక్తుల్లో ఒకటిగా ఉంటుంది. అదే విధంగా గ్రహించినప్పుడు మనకు అవసరమైందే మన దగ్గరకు వస్తుంది కాబట్టి ఆ వచ్చినది భగవత్ ప్రసాదం. ఇదంతా కూడా సంతృప్తి చెందడం అనేది ప్రసాద భావన. ఒక గుడికి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం తీసుకున్నప్పుడు ఎటువంటి తృప్తికి లోనవుతాం మనం? మంచి ప్రసాదం దొరికింది, ఇవాళ అదృష్టం, ఈ సమయానికి ఈ పూజను నేను చూడగలిగాను, ఈ హారత దర్శించుకోగలిగాను, ఈ అభిషేకం కలిగి చూడగలిగిన ఫలితం దక్కిందని, లేదా ఆ అభిషేక జలం ఆ తీర్థం తీసుకోగలిగితే అదృష్టం, నా జన్మ పావనం అయిపోయిందని ఎంత భావిస్తాము. అటువంటి ప్రసన్నత భావనని మనకి తెలియపరిచేది తుష్టి అన్న నామం అన్నమాట. కాబట్టి ప్రసన్నతా భావన, ప్రశాంత స్వరూపం అంటే ఆ తల్లే కదా. బ్రహ్మానందమయ స్థితిలో ఉన్నటువంటి ప్రసన్నతా భావం అని ఇదివరకు కూడా ఒకసారి చెప్పుకున్నాం. కాబట్టి ఆ బ్రహ్మానందమయ స్థితి తల్లే అయినప్పుడు అక్కడ వచ్చిన భావన కూడా ఆ తల్లే. కాబట్టి ఈ భావనని ఐహికంగా ఉండే మానవుడు అలవాటు చేసుకోవడం వల్ల కూడా ఒక ఆత్మసంతృప్తికి లోనవుతాడు. కాబట్టి అనవసరమైన అత్యాశలకు పోవడము, దురాలోచనలు చేయడము, దుర్మార్గులతో సహవాసాలు చేయడము, ఇలాంటి వాటన్నిటికీ కూడా కాస్త దూరంగా ఉంటారన్నమాట. సద్భావనని పెంపొందిస్తుంది సంతృప్తి భావన. కాబట్టి తుష్టి అన్నప్పుడు మేలైనటువంటి స్థితి, అంటే అంతా మంచి అనేటువంటి భావన. కాబట్టి సాధకుడు ఎప్పుడైతే ఈ స్థితికి చేరగలుగుతాడో తనకి కలిగేటువంటి ఒక భావన అని కూడా మనం గ్రహించవచ్చు. అది తుష్టి అన్న నామం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత పుష్టి. ఐహికంగా కూడా మనకి ఎప్పుడు ఏమనిపిస్తుంది? అన్నీ పరిపూర్ణంగా పుష్కలంగా కావలసినంత మనకి దొరికితే అమ్మయ్య ఇంకా మనకి ఇబ్బంది లేదు అని అనిపిస్తుంది. కానీ అది ఏది ఎంత దొరకాలి అనేదానికి లిమిట్ లేదు. ఒకటి దొరికిన తర్వాత అక్కడ సంతృప్తి పడి మళ్ళీ ఇంకో దానికోసం ఎదురు చూస్తాం అభాగ్యులం కాబట్టి. ఇది కూడా కావాలి, అది ఇంకా కావాలి, అది దొరికిందా మళ్ళీ ఇంకొకటి కావాలి. ఇలా ఎంతసేపటికి ఒకటైపోయాక ఒకటి లిస్ట్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే తప్ప అక్కడికి మనం ఫుల్ స్టాప్ పెట్టలేము. అది మన పరిస్థితి. కాబట్టి అలా కూడా ఆశించవలసిన అవసరం లేదు. కావలసినవేంటో గమనించడం అండి అని చెప్పేసి పుష్టి అన్న నామం ద్వారా తెలుపుతున్నారు. పుష్టి అనేవి మొత్తం పోయినసారి మనం చెప్పుకున్నాం 9 రకాల పుష్టులు ఉంటాయి అని. ఈ పుష్టులన్నీ పరిపూర్ణంగా, పుష్టి అంటేనే పరిపూర్ణంగా కావలసినంత లేదంటే ఇంకా ఎక్కువగా నిండుగా మెండుగా ఉండడం అనే దాన్ని పుష్టి, పుష్కలం ఈ పదాలు మనకు తెలియపరుస్తూ ఉంటాయి అనుకుంటే అలాంటివి మొత్తం 9 రకాల పుష్టులు అని చెప్తున్నారు. అందులో వాక్పుష్టి, శరీర పుష్టి, జ్ఞాన పుష్టి, ఇంద్రియ పుష్టి, ధనధాన్య పుష్టి, ప్రజాపుష్టి, పశుపుష్టి, గ్రామ పుష్టి, ధర్మ పుష్టి. మళ్ళొకసారి రిపీట్ చేస్తానండి. వాక్పుష్టి, శరీర పుష్టి, జ్ఞాన పుష్టి, ఇంద్రియ పుష్టి, ధనధాన్య పుష్టి, ప్రజాపుష్టి, గ్రామ పుష్టి,
పశుపుష్టి, ధర్మపుష్టి. ఇవి మొత్తం 9 రకాల పుష్టులు. వాక్పుష్టి అన్నప్పుడు వాక్కుకు సంబంధించి, అంటే వాక్కు వల్లే ఇప్పుడు మంత్రస్వరూపంగా ఉన్న ఆ తల్లిని మనం ఉచ్చరించాలన్నా పొందాలన్నా ఆ శక్తిని ప్రాణశక్తితో కలిసి వాక్కుని మనం చేయగలిగితేనే అది మనకు కలుగుతుంది. కాబట్టి ఆ వాక్పుష్టి అనేది చెప్పుకున్న మనం గ్రంథ పఠనకు కావచ్చు, పారాయణలకు కావచ్చు, రచనకి వేటికైనా, లేదా ఆ తల్లిని స్తుతించడానికి కావచ్చు, ఆరాధించడానికి కావచ్చు వాక్కు కావాలి. కాబట్టి మాట్లాడగలగడం మనకున్న అదృష్టం అండి, మనకున్న పుష్టి. ఎంతో మంది మగవారి ప్రపంచంలో ఉన్నారు. వారికంటే మనం ఎంత సంపన్నులమో అంత పుష్టైన వాక్కు అది సామాన్యమైంది కాదు. మనం దేవతా స్థుతి కూడా చేయగలుగుతున్నాం, దేవతారాధన కూడా చేయగలుగుతున్నాం, మనం చదివే స్తోత్రాల ద్వారానో, మంత్రాల ద్వారానో, ఇంకేవైనా పూజల ద్వారానో. కాబట్టి మనందరికీ పుష్కలంగా పుష్టిగా ఉంది ఈ వాక్కు అని ఇక్కడ మనం తుష్టి చెందొచ్చు అన్నమాట. అదేవిధంగా తర్వాత శరీర పుష్టి. శరీరం సహకరించినప్పుడే ఆరోగ్యవంతమైన శరీరం, ఆరోగ్యవంతమైన జీవన విధానమే మిగిలిన అన్నిటికీ మూలం. కాబట్టి శరీర పుష్టి లేనివాడు ఎంత వాక్పుష్టి ఉన్నా శరీరం సహకరించకపోతే వాక్పుష్టి బయటకు రాదు కదండి. బయటకు వినిపించే వాక్కు కావాలంటే శరీరంలో సత్తువు కావాలి, అది లేకపోయినట్లయితే రాదు. కాబట్టి శరీర పుష్టి ఉన్నప్పుడే వాక్పుష్టికి కూడా ఏమంటారు ఉపయోగం అన్నమాట. వాక్పుష్టి కూడా తెలుస్తుంది. కాబట్టి శరీర పుష్టి తప్పనిసరిగా ఉండాలి. దేహం కలిగినప్పుడు దానికి కావాల్సిన పుష్టిని దైవం ద్వారా మనం పొందాం. ఇప్పుడు ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు, ఐహికంగా మనం బ్రతుకుతున్నప్పుడు అనవసరమైనటువంటి వాటి వైపుకి ఆకర్షించబడకుండా వేరే వేరే ఆహారపట్టు అలవాట్లకు కావచ్చు, అవి ఉన్నప్పటికీ, ఎందుకంటే ఆధునికత అనేది తీసుకోకుండా ఉండలేం కాబట్టి అది ఎంత స్వీకరిస్తున్నా దానికి పరిమితి పెట్టుకొని ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని మనం కొనసాగించుకుంటూ ఉండాలి. ఎవరో ఏదో చెప్పారు కాబట్టి, వారు చెప్పిన తర్వాత అది నిజమవుతుంది కాబట్టి ఆహారాన్ని సేవిస్తామని, ఇదే ఇప్పుడు ఫ్యాషన్ అనుకొని అనవసరమైనటువంటి ఆహారపు అలవాట్లన్నీ మనం పెంచుకుంటున్నాం. రుచిని ఆస్వాదించడం వరకు పర్వాలేదు కానీ దానిలోనే దొర్లే వాళ్ళు ఉంటారు చాలా మంది. ఆ ఆహారం తప్ప మామూలు సాత్విక ఆహారం తీసుకోలేమని. కాబట్టి శరీర పుష్టి అనేది సాత్విక ఆహారం వల్ల దొరుకుతుంది తప్ప మిగిలినటువంటి తమో గుణం, రజోగున్నటువంటి ఆహారాల వల్ల మనకి శరీర పుష్టి జరగదండి. మనకు ఒక సంతృప్తి, ఆ రుచి, మన జిహ్వ ఉంటుంది కదా, జిహ్వ చాపల్యం తీరడానికి మాత్రమే రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు. అన్ని రుచికరమైనటువంటి ఆహార పదార్థాల్లో ఆరోగ్యం ఉంటుందని కాదు. కాబట్టి ఇది మనం గమనించుకొని చూసుకోవాల్సిన విషయం. ఆ విధంగా శరీర పుష్టిని ఉంది, శరీర పుష్టి రూపంలో ఉన్నది కూడా ఆ శక్తే. కాబట్టి దాన్ని కాపాడుకుంటూ పెంపొందించుకుంటూ ఉండవలసిన బాధ్యత మనకుంటుంది. తర్వాత జ్ఞాన పుష్టి. మేధస్సు కావాలి కదా, మంచి చెడు అన్న ఎరుక మనకు తెలియాలి అంటే జ్ఞానం అనేది ఉన్నప్పుడే కుదురుతుంది, లేకపోతే అవ్వదు. ఎప్పుడైతే జ్ఞానాన్ని పోగొట్టుకుని అజ్ఞానంలో అవుతామో అప్పుడే అంతా మిథ్యలోకి వెళ్ళిపోయి చెప్పుడు మాటలన్నీ వినే పరిస్థితికి వస్తాము, నిజాన్ని గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి జ్ఞాన పుష్టి రూపంలో ఆ తల్లి ఉంది. ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయండి ఈ పుష్టులన్నీ, ఎవరో ఒకరికి మాత్రమే పరిమితం చేయలేదు. ఏ ఒక్క జాతికో వర్ణానికో కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఇవి పరిమితం కాదు. ప్రతి ఒక్కరిలోనూ వీటి రూపంలో ఆ తల్లి ఉంది. దాన్ని స్వీకరించి ఎంతవరకు అభివృద్ధి చేసుకుంటున్నాం, ఉపయోగించుకుంటున్నాం అనేది మన విజ్ఞత అన్నమాట. జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని సద్వినియోగపరచుకోవడం మన బాధ్యత అంతే. కాబట్టి అది జ్ఞాన పుష్టి. తర్వాత ఇంద్రియ పుష్టి. ఈ ఇంద్రియాల సహాయంతోనే అన్ని మనం చేయగలుగుతాం, కానీ వాటిని నిగ్రహించుకోగలిగిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఇంద్రియ సహాయం అనేది ఈ శరీరం నడిచినంత కాలం ఉండాలి. కాబట్టి సహకారం ఇంద్రియ పుష్టి కూడా మెండుగా ఉండాలి. ఏ ఒక్క ఇంద్రియ లోపం ఉన్నా కానీ మళ్ళీ ఇబ్బంది పడతాం. కాబట్టి ఇంద్రియ పుష్టి. తర్వాత ధనధాన్య పుష్టి. మరి శరీరక పుష్టి కావాలి అంటే ఆహారమే ముఖ్యం అని అనుకున్నప్పుడు ధాన్యం కోసం కావాల్సిన ధనం కూడా అవసరమే. కాబట్టి ధాన్యాన్ని ఏర్పరచుకోవడానికంటే మనం కడుపు నింపుకోవడానికి కావాలి కదా డబ్బులు. కాబట్టి ఆ ధనధాన్య పుష్టి కూడా. అందుకనే అవసరమైనంత అని ప్రతిసారి వాడడానికి కారణం అదే. మనం 3 పూట్ల ఆహారాన్ని తీసుకోగలుగుతున్నామా, దానికి తగ్గ సంపాదన మన దగ్గర ఆర్జితంగా ఉందా అనేది మొట్టమొదటి సంపత్తి అండి. తర్వాత దాన్ని ఎంత ఉన్నతంగా పెంచుతాం అనేది అది మనం చేసుకుంటున్నాం. అది ఎంతవరకు అవసరం అనేది మనకు తెలియట్లేదు. ఎందుకంటే దానికి పరిమితి పెట్టుకోవట్లేదు కదా. ఇన్ని కోట్లు చాలు, లేకపోతే ఇన్ని లక్షలు చాలు అని మనం లిమిట్ పెట్టుకోవట్లా. ఇంకా కావాలని పెంచుకుంటూ ఉంటున్నాం కాబట్టి అక్కడ మళ్ళీ కొట్టుకుంటున్నాం అనమాట. కాబట్టి ఈ పుష్టులన్నీ ఉన్నాయి అంటే మనం వస్తున్నప్పుడే మనకు అన్ని రాసిపెట్టి ఉన్నాయనేది నమ్ముతాం కదా. కాబట్టి ఈ పుష్టి కూడా మనతో పాటే వస్తుంది. మనకు కావాల్సిన ఆహారం దొరుకుతాం, ఇవన్నీ కూడా కావాల్సిన ధనం ఏర్పడడం, ఇవన్నీ ఏర్పడిందా ఏర్పడకపోయిందా అవసరమైనప్పుడు ఒక్కోసారి అందకపోవచ్చు, ఒక్కోసారి అందొచ్చు. అవన్నీ కూడా మన భాగంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనకు అవసరమైనవే.
కానీ ఉన్నాయి అనేది మనం స్వీకరించగలగటం ఇంపార్టెంట్. తర్వాత ప్రజాపుష్టి. నలుగురితో కలిసి తిరుగుతూ ఉండాలి, నలుగురితో కలిపి ఉండాలి, మన కోసం ఒక నలుగురు ఉండాలి. కాబట్టి సంఘంలో మంచి అలవాట్లతో, మంచి నడవడికతో మనం ఉండాలి అనేది మనకి పెద్దవాళ్ళు నేర్పించే ఒక అలవాటు. మంచి నడవడిక ఉన్న వాళ్ళని నలుగురు ఆదరిస్తారు, అభిమానిస్తారు, గౌరవిస్తారు. కాబట్టి వారికి ఏదన్నా అవసరం వచ్చినప్పుడు వీరు సహాయంగా ఉంటారు. లేదనుకుంటే అలాంటి వారి ఏమంటారు, వారి స్నేహితులుగా కావచ్చు, ఆప్తులుగా కావచ్చు, ఎవరు ఎప్పుడు రారనమాట వారికి కనుక మంచి నడవడిక నడత లేకపోతే. కాబట్టి అటువంటి ఒక నలుగురిని సంపాదించుకోవడం కూడా అవసరం. అది పూర్తిగా మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆ ప్రజాపుష్టిని కూడా పెంపొందించుకోవాలి. అవసరమైన చోట నలుగురు మన వాళ్ళు అని అనుకునే వాళ్ళు ఉండాలి. కాబట్టి తర్వాత పశుపుష్టి. పశుపుష్టి అన్నప్పుడు మనకు తెలుసు, పశు సంతతిని కూడా మన హిందూ ధర్మంలో ఎంత గౌరవిస్తూ ఆరాధిస్తూ ఉంటాము. గోమాతను ఆరాధిస్తాం. వేరే వేరే పశుజాతి మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈ పశుజాతి అంతా. కాబట్టి వాటిని కూడా మనం కాపాడుకోవాలి. ఈ సృష్టిలో అది కూడా భాగమైనప్పుడు వాటిని కూడా మనం కాపాడుకోవాలి. కాబట్టి పశుపుష్టిని కూడా సమభావనతో మనం జాగ్రత్తగా రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంటుంది. తర్వాత గ్రామ పుష్టి. మనం బాగుంటే చాలు కదా, మన ఇరుగు పొరుగు వారితో మనకు సంబంధం లేదు. వారికి ఏమైపోతున్నా పర్లేదు, కానీ వారికి కావాలంటే ఇంకా కష్టాలు బాధలు కలిగించి మనం ఆనందపడతాం. మనకు ఆ పుష్టి కావాలి. కానీ ఉండవలసిన పుష్టి ఏంటి అంటే మనతో పాటు వాళ్ళు కూడా బాగుండాలి. మన పక్కన వాళ్ళు బాగుంటేనే అది మనకు బాగవుతుంది. వాడికి బాగోకపోతే తర్వాత అలాంటిది మనకు కూడా కరగచ్చు. కాబట్టి ఇరుగు పొరుగు కంటే కూడా మనం మాత్రమే బాగుండాలి, వారందరికంటే నేనే ఉన్నతంగా ఉండాలన్న భావన కూడా మనిషి అలవాటు చేసుకోకూడదు. అందరం బాగుండాలి. అందరికంటే బాగుండడం గొప్ప విషయం కాదు. అందరం బాగుండగలిగితే, మనతో పాటు మన పక్కన వాడు కూడా సంతోషించగలిగితేనే మనకు కూడా ఒక ప్రశాంతత. లేకపోతే కూడా ఇంకొక బాధ. మంచి సద్భావంలో ఉన్న వాళ్ళైతే అరే మన పక్కవాడికి అంత కష్టం వచ్చిందే అని బాధపడతాడు. ఇంకేమైనా ఏదంటారు, మనసులో కొంచెం కుళ్ళు కుతంత్రాలు ఉన్నవాడు అనుకోండి, వీడు పక్కన అదేంటి మనం బాగులేదు వాడు మాత్రం బాగుపడిపోతాడని ఈర్ష్య అసూయాలు పెంచుకుంటాడు. కాబట్టి అలాంటి అవసరం రాకూడదు. కాబట్టి అందరం బాగుండాలి, మన పక్కన వారు కూడా బాగుండాలి. కాబట్టి గ్రామ పుష్టి కూడా అవసరమే. అందరం బాగుండడం అవసరమే. ఏ ఒక్కరూ బాగుండడం, ఏ ఒక్కరూ ఉన్నత స్థానానికి వెళ్ళడం కాదు. ఆ తర్వాత ధర్మపుష్టి. ధర్మబద్ధమైన జీవితాన్ని ఎవడైతే కొనసాగించగలుగుతారో వారే సాధనలో ముందుకు వెళ్ళగలుగుతారు. మాటలు చెప్పడం మాత్రం మంచి మాటలు చెప్పి పాటించేటప్పుడు, అవలంబించేటప్పుడు వేరే వేరే మార్గాల్లో వెళ్ళిపోతే, బయటకు చెప్పడానికి మాత్రమే మాటలు మనం పాటించేటప్పుడు కాదు అని అనుకుంటే అవన్నీ వ్యర్థాలైపోతాయి. ఎందుకంటే ఎప్పుడైనా మన తత్వం బయటపడినప్పుడు ఒకటి మన మీద అసహ్యం కలుగుతుంది, లేదా చెప్పేవాడే చెయ్యట్లేదు ఇంక ఈ మాటలకు అర్థం ఎంత ఉంది అని ఆ గొప్ప మాటల్లో, గొప్ప వాక్కుల్లో ఉన్నటువంటి విలువలు కూడా తగ్గిపోతాయండి. ఒకరికి విలువలు నేర్పించాలనుకున్నప్పుడు మనం ఆ విలువల్ని పాటించినప్పుడే. మనం పాటించినంత వరకు అవి నిజమైన విలువలు అయినప్పటికీ, సత్యమైనవి అయినప్పటికీ కూడా వాటికి ప్రాధాన్యత పెరగదు. ఎందుకంటే పక్కన వాడు చెడిపోతే వాడిని చూసి చెడిపోవడానికి ముందుకు వస్తాం, కానీ పక్కవాడు మంచి మార్గంలో వెళ్తుంటే మనం అందులోకి వెళ్దాం అనుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. చెడిపోయే మార్గంలో వెళ్ళడానికి లక్షల మంది, కోట్ల మంది పరిగెడతారు. మంచి మార్గంలో వెళ్ళడానికి వందలు పదుల్లో కూడా ఉండరు. ఒక్కరే డబుల్ డిజిట్ కూడా చెప్పుకోవడం కష్టం అనమాట. కాబట్టి దాన్ని కాదు, అటువైపు అవి ఆకర్షితుల్ని చేస్తున్నా కానీ అవి కాదు నిజమైనవి. ధర్మబద్ధమైన జీవన విధానాలే నిజమైనవి, సత్యమైనవి. కాబట్టి అటువైపే మనిషి యొక్క ఆలోచన ఉండాలి. కాబట్టి ఈ పుష్టులన్నీ, ఈ 9 రకాల పుష్టులు ఏవైతే చెప్పుకున్నామో అవన్నిటినీ కూడా మనలో ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా ఆ శక్తి స్వరూపాలని గ్రహించడం ఒకటి, వాటిని ఇంకాస్త పెంపొందించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ సాధకుని ప్రయాణం సాగాలి అనేది ఇంకొకటి. ఇలాంటి అర్థాలను మనం పుష్టిహి అన్న నామంలో గ్రహించవచ్చు. తర్వాత మతిహి, ధృతిహి. మతి అన్నప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సు, ఇవన్నీ దీనికి ఉండే అర్థాలు. కాబట్టి మనకు అంటే బుద్ధి స్వరూపంగా ఆ తల్లిని స్వీకరించడం అనేది ఈ నామంలో మనం చేయగలుగుతున్నది, చేయవలసినది. బుద్ధి స్వరూపంగా ఆవిడ ఉంది అని అనుకున్నప్పుడు మన బుద్ధికి మంచి ఆలోచనలు వస్తాయి. అవే చెయ్యాలనుకుంటాం. మన ఇష్టం, మన ఆలోచన అని అనుకున్నప్పుడు, అంటే మనిషిలో ఉండేటువంటి ప్రతి స్వభావం కూడా ఆ శక్తి స్వరూపమే అనేది గ్రహించే విచక్షణ మానవుడికి మాత్రమే ఉందండి. ఇప్పుడు జంతువుల్లో ఏ ఏ స్వభావాలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవడం అనేది పక్కన పెడితే జంతువులకు అర్థం కావు, వాటికి ఏమున్నాయి ఏమి లేవని. ఎందుకంటే ఆ విచక్షణ శక్తి, ఆ జ్ఞాన శక్తి వాటికి ఇవ్వలేదు. మానవుడికి ఇచ్చిన వరం అది. కాబట్టి ఈ ఉన్న ప్రతి ఒక్క శక్తి, లేదంటే మనకు ప్రతి ఒక్కటి శక్తి.
మనం చేస్తున్న పని కావచ్చు, మనం ఆలోచిస్తున్న తీరు కావచ్చు, మనం ఇంకేవైనా కావచ్చు. మనం మన శరీర అవయవాలు పనిచేసే విధానం దగ్గర నుండి పరిగణిస్తే ప్రతిదీ కూడా ఆ శక్తి స్వరూపం అని గ్రహించగలిగిన విచక్షణ మనకే ఉంది కాబట్టి దాన్ని పరిపూర్ణంగా వాడుకోగలగడం అనేది మనం మతిహి అన్న నామం ద్వారా మొదట స్వీకరించవలసింది. అలాగే ఎటువంటి మతి అంటే ఏదో బుద్ధి, తెలివితేటలు ఇవి మాత్రమే అని అనుకోకుండా ధార్మిక పరమైనటువంటి జీవన విధానాన్ని అని ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం కదా, అటువంటి జ్ఞానాన్ని, ధార్మిక జ్ఞానాన్ని స్వీకరించే స్థితిని మతిహి అన్న నామం ద్వారా మనం స్వీకరించాలి. అప్పుడే ఎందుకంటే ధార్మిక జ్ఞానాన్ని స్వీకరించినప్పుడే ధర్మపుష్టి ఉన్నదని గ్రహించి ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ మిగిలిన పుష్టులన్నిటినీ స్వీకరించగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, వాటి వైపే ఉండగలుగుతారు. అందువల్ల ధార్మికత అనేది అంటే ధర్మబద్ధమైనటువంటి జ్ఞాన సంపదకి ప్రతీకగా మనం మతిహి అన్న నామాన్ని తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత ధృతిహి. ధృతిహి అన్నప్పుడు ధైర్యము అని చెప్పుకోవచ్చటండి. ధైర్యము అంటే ఇదేంటి మన శక్తి సామర్థ్యాలు చూపించే అని ధైర్యం అని అనుకోకుండా నిలకడ స్వభావంతో కూడినటువంటి ధైర్యం. అంటే చంచలంగా లేకుండా ఒకసారి ఒక ఆలోచన చేసేసి ఇప్పుడు ఈ పూజ చేసుకుందాం అని ఈ క్షణంలో అనుకొని అబ్బా మళ్ళీ ఈ నైవేద్యాలన్నీ ఎక్కడ వండుతాంలో అని మరొకసారి అనుకొని, లేకపోతే ఇంకేదైనా సరే ఇంకేదైనా అవ్వచ్చు, ఒకసారి మా సాధకుడు స్థిరంగా ఒక నిశ్చయం ఏర్పరచుకున్న తర్వాత దానిలో వెళ్ళగలగాలి, మార్చుకుంటూ వెళ్ళకూడదు, చంచలత్వంగా ఉండకూడదు. అందుకోసం తెలిపేది ధృతిహి అన్న నామం అన్నమాట. అంటే ఇది మనస్సు యొక్క స్థితి. మనస్సు ధైర్యంగా నేను ఇది చేయాలని సంకల్పం తీసుకున్నాను, దానికే కట్టుబడి ఉంటాను, ఈ సంకల్ప సాధనలోనే ముందుకు వెళతాను అని సాధకుడు అనుకోగలగాలి. ఆ సంకల్ప శక్తిని కూడా ఇచ్చేది ఎవరు అంటే ఆ తల్లే ధృతి రూపంలో. కాబట్టి ధృతి అంటే ధైర్యము. ఆ సంకల్ప శక్తి అంటే మరి ఇంకేదో కాదు. ఎప్పుడు మనం వెనక్కి తప్పుతాం, ఇది చెయ్యగలుగుతాము లేదు, నిజంగానే ముందుకు వెళ్ళగలుగుతాము లేదు, ఇది నిజమైనతో కాదు, ఈ సంశయాలు సందేహాలు మనల్ని అధైర్యపరుస్తాయి. కాబట్టి అవి రానివ్వకుండా చేసే ధైర్యం అంటే ఇలాంటి ఆలోచనల వల్ల చంచలులమై పక్కకి తప్పుకుంటాం. కాబట్టి ఆ చంచలత్వాన్ని తొలగించి స్థిరత్వాన్ని ఇవ్వగలిగినటువంటి ధైర్యం, అందుకని నిలకడని ఇవ్వగలిగినటువంటి ధైర్య స్థితిని మనం ధృతి అన్న నామంలో గ్రహించవలసి ఉంటుందన్నమాట. ఇది మొదటి నామానికి మొదటి 94వ శ్లోకంలోని మొదటి చరణానికి సంబంధించి ఈ నామాల గురించి. అంటే కుమార గణనాథాంబ ఇప్పటి వరకు మిగిలిన విభూతులుగా చూసింది తుష్టిహి, పుష్టిహి, మతిహి, ధృతిహి. తర్వాత వస్తున్నటువంటి నామం తర్వాత వరుసలో శాంతిహి. శాంతము అంటేనే ఒక ప్రశాంతతని, ప్రసన్నతని, ఇందాక మనం అనుకున్నాం కదా ఆనందమయ స్థితిలో ఉన్నటువంటి కలిగే ఒక అనుభూతి, అనుభవం అని ఆ శాంతి, అదే స్థితిని శాంతిహి అన్న నామంలో మనం గ్రహించినప్పటికీ దీన్ని ఇంకా ముందు నామాలతో అన్వయించుకొని ఎలా చెప్తారు అంటే ఈ శాంతి అనేది అప్పుడే ఏర్పడుతుంది అంతే కదా. శాంతి అంటే మనసుకి కలిగేటువంటి ఒక అనుభూతి కాబట్టి ఇది ఎప్పుడు కలుగుతుంది అంటే మతిహి, ధృతిహి, ఇందాక చెప్పుకున్నాం కదా నామాలు, ఈ రెండిటి వల్ల కలుగుతుందంట, ఈ రెండిటితో అన్వయించుకొని. ఎందుకంటే ఇప్పుడు మనిషి సంశయంలో ఉన్నప్పుడు మనస్సంతా కూడా కొంచెం చాలా ఏమంటారు అతలాకుతలంగా అనిపిస్తూ ఉంటుంది, చాలా గజిబిజి గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది, మనసులో కూడా ఆ భావన ఉంటుంది. ఎప్పుడైతే స్థిరంగా నిలకడగా నిశ్చయంగా ఉన్నారో ఇంకా వాళ్ళు ఇంకా ఆలోచించడానికి వేరే ఏమి ఉండవు. కాబట్టి దానివల్ల అంటే ధృతి అంటే ధైర్యం అనుకున్నాం కదా, ఆ ధైర్యం కలగడం వల్ల ఇవన్నీ ఎప్పుడు కలిగినాయి మతిహి, ధార్మిక పరమైనటువంటి జ్ఞానపరమైనటువంటి ఆలోచన చేయడం వల్ల ఈ నిలకడ శక్తి కలిగింది. కాబట్టి దాని వల్ల కలిగినటువంటి ప్రశాంత భావన, ప్రసన్నత భావన ఏదైతే ఉందో దానిని శాంతిహి అని చెప్పుకోవచ్చు అన్నమాట. అది శాంతిహి అనే నామం దగ్గర తెలుస్తుంది. అలాగే మనం ముందు అనుకున్నాము ప్రసాద భావన అనేసి, అది కూడా అండి ప్రసాద భావన అంటేనే ప్రతిదీ కూడా ఇందాక మనం అనుకున్నట్టు ప్రతిదీ కూడా ఆ దైవ ప్రసాదమే. ప్రతి శక్తి వచ్చింది అంటే మనలో ఏదో గర్వపూరితమైనటువంటి ఆలోచనలు పెరగకుండా ఇది దైవ ప్రసాదంగా స్వీకరించగలగటం. దేవుడి దయ వల్ల మనకి ఇది జరిగింది, దేవుడి దయ వల్ల మనం ఇది పొందాము, దేవుడి దయ వల్ల మనం ఇది సాధించాము, దేవుడి దయ వల్లే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. ప్రతి దానిలోనండి సాధించటం అనే కాదు, ఇంకేదన్నా ఇబ్బంది కలిగినా కూడా సరే దైవేచ్ఛ అలా ఉంది అని అనుకుని స్వీకరించగలగాలి. మళ్ళీ అక్కడ దేవతను నిందించి ఉపయోగం లేదు, అవన్నీ మనకి జరగాల్సినవి కాబట్టే జరుగుతున్నాయి, మనకు అవసరం వాటితో. అది ఎలాంటి అవసరం అనేది, ఏ పాఠం నేర్పుతుంది, అది ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది భవిష్యత్తులోనే అర్థమవుతుంది. ఇప్పుడు బాధను కలిగించినా అది భవిష్యత్తులో మనకి
ఉపయోగపడేది అవ్వచ్చు. దాని సహకారమే మనకెంతో ఉండుండొచ్చు. కాబట్టి ప్రతిదీ కూడా దైవ ప్రసాద భావనతో మనం స్వీకరించగలిగినప్పుడు కలిగేటువంటి స్థితి శాంతి స్థితి. లేదంటేనే అలజడి. అలజడి లేదు అంటే శాంతమే. శాంతానికి వ్యతిరేకమే అలజడి కదా! శాంతంగా ఉన్నప్పుడు అంతా స్థిరంగా, ప్రశాంతంగా, ఎటువంటి అలలు లేని సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందని చెప్తూ ఉంటారో, అటువంటి ప్రశాంత స్థితి ఎప్పుడొస్తుంది? మనసు అనే సాగరంలో కూడా ఎటువంటి అలజడులు లెగవకుండా ఉంటే, అప్పుడే ఈ ప్రశాంతత అనేది కలుగుతుంది. లేకపోతే ఉప్పెనలు, సునామీలు ఏవైనా వస్తాయి మనసులో. కాబట్టి పూర్తిగా మనసుకు సంబంధించిన స్థితి అన్నమాట ఇది. ఇది కూడా మనకి పెంపొందించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే అనవసరమైన ఆలోచనల ప్రవాహాన్ని పెంచుతుంది మనమే. దానివల్లే ఈ ఒరవడి పెరిగి పెరిగి అలలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ ఆలోచనలని నియంత్రించుకుని ఈ శాంత స్థితిని పొందవలసిన బాధ్యత కూడా మనదే. ఉందని చెప్తుంది ఆ తల్లి, ఇవన్నీ ఉన్నాయి కానీ గ్రహించట్లేదు, అనవసరంగా అలజడులు పెంచుకుంటున్నారు అని మనకు చెప్తున్నారు. కాబట్టి దీని నుంచి మనం శాంతాన్ని ఎలా పొందాలి అనే దాని వైపుకి ఆలోచిద్దాం. తర్వాత స్వస్తిమతి. స్వస్తి వాచకం అంటే శుభవాచకం అని, మంగళప్రదమైనదని, మంగళప్రదమైన ఆశీర్వచనం అని. మనం స్వస్తి అంటే మనకు ఆనవాయితీగా ఇక స్వస్తి పలుకుదాం అంటే అక్కడితో ముగిద్దాం అన్న అర్థంలో వాడినప్పటికీ స్వస్తి అంటే శుభం అనండి. మన నాటకాలు వేసినా, సినిమాలు చూసినా ఆఖరికి శుభం కార్డు పడింది అంటూ ఉంటాం. శుభం పడితే, శుభం తెరపడితే ముగిసినట్టని మనం అక్కడ అర్థం తీసుకున్నాం కానీ అక్కడ ఒక రకమైన ఆశీర్వచనం అన్నమాట అది. శుభం కార్డు పడిందంటే అయిపోయిందని కాకుండా అందరికీ శుభం కలగాలని, లేదా ఇది శుభకరమైనదని సూచించే విధంగా అక్కడ శుభం అన్నది వాడడం ఆనవాయితీ. దాన్ని మనం స్వీకరించిన అర్థం మారిపోయింది. స్వస్తి అంటే ఇక పూర్తయింది అని. కానీ స్వస్తి అంటే అర్థం చేసుకోవాల్సింది అంతా శుభమే. స్వస్తి అంటే సు అస్తి అట. సు అంటే శుభకరము, మంగళకరము, శోభనము, ఇవన్నీ అంటే మంచి మేలైన అర్థాలన్నీ సు అన్న పదంలో ఉన్నాయన్నమాట. అది అస్తి అంటే ఉన్నది. పోయినసారి అర్థం చేసుకున్నాం. ఉంటుంది, వస్తుంది అని ఆశీర్వించడం కూడా కాదు. శుభం అస్తు అంటే శుభం అస్తు అంటూ ఉంటాం కదా. శుభం అస్తు అంటే శుభం మాత్రమే ఉంది, శుభం మాత్రమే కలుగుతుంది అని చెప్పినాం. అంటే అస్తి అస్తు అంటే అదే వస్తుంది, అదే ఉంది, వస్తుంది కాదు ఉంది అని చెప్పడం అనమాట. కాబట్టి ఇక్కడ స్వస్తి అన్నప్పుడు అస్తి అంటే సు మంచిది, అస్తి ఉన్నది, మంచిది మాత్రమే ఉన్నది, మేలైనది మాత్రమే ఉన్నది, శుభమైనది మాత్రమే ఉన్నది. అందుకే ఇందా చెప్పాను, మనం ప్రతిదీ కూడా మన జీవితంలో అంటే మనలో ఉన్నాయి కాబట్టి ఆగ్రహావేశాలు, కోపాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని పరిస్థితులు ఏర్పడినప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. వచ్చినప్పటికీ వాటిని కాస్త నియంత్రించుకొని కొంచెం నిదానంగా ఆలోచించుకొని ఇవన్నీ మనకు అవసరమైనవే అన్న భావన మనలో కలగాలి. ఎందుకంటే ఆ ప్రతిదీ కూడా దైవ ప్రసాద భావన అని ఇందాక శాంతి స్థితిలో చెప్పుకున్నాం. ప్రసాద భావన ఉన్న వారికి ప్రతిదీ కూడా అలానే స్వీకరిస్తున్నప్పుడు, ప్రతి దానిలోనూ దైవికతను చూడగలిగినప్పుడు, దైవాన్ని చూడగలిగినప్పుడు ఇంకంతా మంచిగానే ఉంటుంది. చెడు అనేది మనకు కనిపించదు, వినిపించదు, భావనలో కూడా రాదు. అటువంటి స్థితిని స్వస్తి అన్న నామం. స్వస్తిమతి అంటే ఆ స్థితిలో ఉన్న శక్తి కూడా ఆవిడే. అంతా శుభమే అని చెప్పడం అర్థం ఏంటంటే ఆ శుభాన్ని కలిగించేది ఎవరు? శుభానికంటే ముందున్నది, అసలు మేలు అనే దానికి ముందున్నది ఎవరు? తల్లే. కాబట్టి దాన్ని కలిగించే శక్తి ఆవిడే అని చెప్పడానికి స్వస్తిమతి. ఇంకా స్వస్తి అన్న నామానికి చాలా అర్థాలు మనం పోయినసారి కూడా తెలుసుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. క్షేమము, పుణ్యము, నిష్పాపము, పాపము లేనిది, క్షేమమైనది, పుణ్యకరమైనది, మంగళకరమైనది, దైవత్వానికి సూచిక, అలాగే శుభ సూచికగా దయా గుణము, శుద్ధత్వము, అవినాశి, నాశనము లేనటువంటిది. ఈ నామం ద్వారా మనకి ఇంకా గట్టిపడుతుంది స్వస్తిమతి అన్నది ఆ శక్తి స్వరూపమే అని. ఎందుకంటే మనం ప్రాపంచికంగా చూసుకున్నప్పుడు మనమైనా ఎప్పటికైనా నశించేవాడమే. మనం కావాలనుకుంటున్న భోగభాగ్యాలు, ఐశ్వర్యాలు, ఇంకేమైనా ఆనందాలు ఇవన్నీ కూడా ఒక నాశన స్థితికి వెళ్ళిపోతాయి ఎప్పటికైనా సరే. కానీ ఎప్పటికీ కూడా ఉండేది ఏదైతే ఉందో, సత్యమైనది ఏదైతే ఉందో అది స్వస్తిమతి. అందుకని అవినాశి, వినాశము లేనటువంటిది, ఎప్పటికీ నశించనిది. ఈ నామం ద్వారా మనం దృఢంగా ఏర్పరచుకోవాల్సిన నిర్ణయం అది ఆ శక్తి స్వరూపం గురించి చెప్తున్నది అని. కాబట్టి మిగిలిన నామాల ద్వారా నిష్పాపం అంటే పాపము కానటువంటిది, పుణ్యస్వరూపమైనటువంటిది, శుద్ధమైనది, ఏ మాలిన్యము లేనటువంటిది, అలాగే దైవ స్వరూపంగా ఉన్నది. ఎందుకంటే దైవ స్వరూపానికి మాత్రమే ఆ లక్షణాలన్నీ ఉన్నాయి, ఆ స్వరూపాలన్నీ. మనలో మానవునికి ఉండే స్వభావాలకి స్వస్తి అన్న పదం
వర్తించదు. మనకన్నీ మారిపోతూ ఉంటాయి. ఒకసారి ఉన్నాయి, ఒకసారి ఉండవు కాబట్టి. ఈ విధంగా కూడా మనం స్వస్తి అనే నామాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఎప్పటికీ నిలబడి ఉండేటువంటి ఏ వినాశానికి లోను కానటువంటి ఆత్మ వస్తువు ఏదైతే ఉందో దానినే ఇక్కడ స్వస్తిమతి అని చెప్తున్నారు అని గ్రహించాలి. ఇది స్వస్తిమతి నామం ద్వారా. తర్వాత కాంతి నందిని విఘ్ననాశిని. కొంతమంది ముఖం చూసినప్పుడు చాలా వర్చస్సుగా తేజస్సుగా ఉంటుందండి. కొంతమందికి నిర్జీవంగా అనిపిస్తూ ఉంటుంది. అవి వారికి ఉండే ఆరోగ్యపడి అలవాట్ల వల్ల కావచ్చు, లేదా ఇంకేటివైనా అనారోగ్య సమస్యలు ఎప్పటి నుంచో బాధిస్తున్నా కూడా వాడిలో ఆ కళ తప్పుతుంది. అంటే అరే ముఖం చూస్తే జీవకళ లేదే అని కొంతమందినంటే, కొంతమంది ముఖవర్చస్సు చూడగానే జీవకళ ఉట్టిపడుతుంది అని అంటూ ఉంటాం. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ఆ జీవకళ అనేది ఎవరైతే ఉన్నారో అది ఆ తల్లి స్వరూపం. ఎవరికైతే పుష్కలంగా పుష్టిగా ఉందో వాళ్ళు తేజవంతులుగా కనిపిస్తూ ఉంటారు. ఒక వర్చస్సు, ముఖవర్చస్సు అంటూ ఉంటారు కదా. ఆ ముఖవర్చస్సుకి కారణం ఏంటి అంటే ఆవిడ కాంతి రూపంలో ప్రతి ఒక్కరి శరీరంలో ఉన్న ఆవిడే కాబట్టి ఇక్కడ కాంతి అంటే ఆవిడ కళలని చూపించటానికి కాంతి అని చెప్తున్నారు. ప్రతి ఒక్క రేణువు రేఖ మయూఖై మనం చెప్పుకున్నాం కదా, అణిమాదిభి ఆవృతాం. ఆ విధంగా చెప్పుకున్న అంటే ఆవిడ కాంతి రేఖలు కాంతి పుంజాలు అన్న దాన్ని అంటే ఆవిడ శక్తి ఒక దగ్గర మాత్రమే బిందు రూపంలోనూ ఇంకెక్కడో ఉంది అని చెప్పుకోవడం కాకుండా ఇలా కాంతి ప్రసరణ ఎలా ఉంటుందో అంతటా కూడా విశ్వం అంతటా ఈ జగత్తంతటా కూడా తన వ్యాపనం ఉంది అని చెప్పడం కోసం కాంతి అన్న నామాన్ని మనం ఇక్కడ గ్రహించవలసి ఉంటుంది. ఆ అర్థాన్ని ఇక్కడ స్వీకరించడం కోసం. ఆ తర్వాత నందిని. నందిని స్త్రీలింగ పుల్లింగ పదాలటండి. నంది అన్న అర్థం ఏదైతే అర్థాన్ని నంది ఇస్తుందో దానికి స్త్రీలింగ శబ్దంగా నందిని అవుతుందట. అదే విధంగా నందిని అంటే మనకు తెలుసు కామధేనువు. కాబట్టి ఆవిడ కామధేనువు, ఆ పరాశక్తి పరమాత్మ తత్వం ఎవరైతే మన అమ్మవారి గురించి చెప్పుకుంటున్నామో ఆ పరబ్రహ్మ స్వరూపిణి ఆవిడ కామధేనువు స్వరూపమే అని చెప్పడం కోసం. అంటే అందరూ కోరినవన్నీ అందరికి అవసరమైనవన్నీ పుష్కలంగా అందిస్తుంది కాబట్టి ఆవిడ నందిని అయినది అని ఒక అర్థం తీసుకోవచ్చట. నంది, నందిత ఇవి ఆనంద స్వరూపానికి ఆనంద భావనకి ప్రతీకగా చెప్పుకునే పదాలు కాబట్టి అటువంటి ఒక ఆనందమయ స్థితికి సూచనగా కూడా ఇక్కడ ఆ నామాన్ని ఇచ్చారు. ఆ కాంతి అంటే విశ్వవ్యాప్తంగా కాంతిగా ప్రసరిస్తున్న ఆ శక్తి స్వరూపం అనేది ఎప్పుడూ కూడా ఆనందమయ స్వరూపం అనే అర్థంలో కూడా ఇక్కడ మనం స్వీకరించవచ్చట. అది నందిని అన్న నామం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా పోయినసారి చెప్పుకున్న ఉదాహరణనే మళ్ళీ తీసుకుందాం. శివాలయాల్లో శివలింగానికి ఎదురుగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు నంది ఈశ్వరుడు అయ్యాడంటే ఆనందమయ స్థితిలో ఉన్నటువంటి ఈశ్వర స్వరూపం అట. నంది ఎప్పుడూ తదేక దృష్టితో మనం శివారాధ్య అని శివపర అని చెప్పుకున్నప్పుడు అమ్మవారికి ఎప్పుడు ఆయన మీదే ఆసక్తి అని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా నందికి ఎప్పుడూ కూడా తన దృష్టి అంతా శివుడి మీదే ఉండడం వల్ల ఆ శివశక్తిని అర్థం చేసుకుంటూ గ్రహించుకుంటూ ఉండడం వల్ల తనకు దగ్గరగా ఉండగలగడం వల్ల పొందిన ఆనందమయ స్థితి కాబట్టి దానికి ప్రతీకగా నందీశ్వరుడు ఉంటాడట శివాలయాల్లో. ఆ విధంగా ఆ పరమాత్మకి దగ్గరగా ఉన్న వారందరూ కూడా నందులే నందీశ్వరులే అని చెప్పడం అనమాట. ఆ స్థితిని సూచనగా నందీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ నందీశ్వరుని ఇక్కడ అమ్మవారి శక్తి రూపంలో నందినిగా మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా నందిని నళిని ఇవన్నీ కూడా పవిత్ర గంగానది స్వరూపాలుగా అమ్మవారే గంగానది స్వరూపం అని చెప్పడానికి కూడా ఈ నామాల్ని పరిగణించవలసి ఉంటుందట వేదాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం. ఆ విధంగా నందిని అన్న నామాన్ని మనం స్వీకరించవచ్చు. ఆ తర్వాత విఘ్ననాశిని. కాబట్టి ఈ రకమైనటువంటి తుష్టి పుష్టి మతి ధృతి శాంతి ఈ లక్షణాలన్నీ అలవరుచుకొని కాంతి స్వరూపంగా ఉన్న నంది ఆనందమయ స్వరూపాన్ని గ్రహిద్దామని ఆ కురుకుల కులేశ్వరైన అమ్మవారిని గ్రహిద్దామని సాధకుడు ముందుకు ప్రయాణిస్తున్నా మళ్ళీ ఇంకా ఏమైనా సరే విఘ్నాలు తన వెనక్కి లాగే అవకాశం కూడా మళ్ళీ లేకపోలేదు. సాధకుడు అంత సాధనలో ముందుకు వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా వాళ్ళకి ఏ ఆటంకం లేదని అనుకోవడానికి లేదండి. మనం అనుకున్నాం కదా, సహస్రారం ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం దాకా వెళ్ళేటప్పటికి కూడా ఆ దగ్గర మార్గంలో కూడా వాళ్ళలో అలజడులు వస్తూ ఉంటాయని చెప్పి గ్రహించాం కాబట్టి అటువంటి విఘ్నాలన్నిటినీ కూడా ఆవిడ నశింప చేస్తుందంటే మనం కంగారు పడక్కర్లా. మళ్ళీ అన్ని చోట్ల అవరోధాలు వస్తున్నాయి, మనం ఎంత కష్టపడినా సాధించలేమా అన్న ఒక సంశయానికి లోనయ్యి వెనక్కి తగ్గుతామేమోనన్న భయంతో అవసరం లేదు, అక్కడ మళ్ళీ నేను విఘ్ననాశినిగా ఉన్నాను అని ఆ తల్లి మనకి భరోసానిస్తుంది.
కాబట్టి సాధకుడు అనేవాడు ముందుకే వెళ్ళాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రతి చోట ఆ అవాంతరాన్ని ఎదుర్కొనే శక్తిగా కూడా ఆవిడ విఘ్ననాశినిగా ఉంది అనేది ఈ నామం ద్వారా మనం నమ్మవలసిన విషయం. తర్వాత తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచల వాసిని. తేజోవతి ఇందాకే అనుకున్నాం, ఆవిడ కాంతి కాంతి పుంజం అని అనుకుంటే ఆ కాంతి నుంచి ప్రసరిస్తున్నటువంటి తేజస్సు ఏదైతే ఉందో ఆ అంత తేజస్సు ఆవిడే. మనం ప్రభావతి ప్రభారూప అన్నప్పుడు కూడా చెప్పుకున్నాం కదా, ప్రభలు అమ్మవారి ప్రభల యొక్క సమూహం అని ప్రభావతి అని. అదేవిధంగా ఆ తేజస్సు ఏం తేజస్సు అని అంటే కార్య సంపాదన సామర్థ్యం, అంటే ఒక పని చేయగలిగినటువంటి సమర్థతా శక్తి ఏదైతే ఉందో అదే ఆవిడట. అందుకని దాన్నే తేజస్సు అంటే ఆ తేజస్సు యొక్క స్వరూపం ఆవిడే తేజోవతి అయ్యారట. కాబట్టి కార్య సంపాదన సామర్థ్యం మనం సాధకుడు నిశ్చయించుకున్నా లేదా సంకల్పించుకున్న ఆ సాధనా మార్గం ఏదైతే ఉందో దాన్ని సాధించగలిగినటువంటి శక్తి అని ఒక అర్థం గ్రహిస్తే, ఇంకొకటి ఏం చెప్పవచ్చు ఇక్కడ అంటే, ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు లేదా పరమాత్మ తన సంకల్పం ద్వారా ఏర్పరిచిన శక్తి పుంజం ఆవిడ అని అనుకున్నాం కదా, కాబట్టి అక్కడ తేజస్ అంటే పరమాత్మ యొక్క సంకల్ప శక్తి యొక్క తేజస్సే ఆవిడ అని చెప్పడం అనమాట. సృష్టి కొరకు సృష్టి చేయడం కోసం పరమాత్మ సృష్టి చేయడం కోసం పరమాత్మ ఏర్పరిచిన శక్తి స్వరూపం ఆవిడైనప్పుడు ఆ బిందువు నుండి ఆ శక్తి యొక్క తేజస్సే లేదా ఎప్పుడు ఆ శక్తి ఎలా వచ్చింది మనం ముందు చెప్పుకున్నాం కదా, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్లోకంలోనే మనకు వచ్చింది. అమ్మవారు ఎలా చెప్పుకున్నాం మనం, కుండ నుంచి ఆవిడ ఒక కాంతి పుంజంలాగే బయటకు వస్తుందని మొదటి శ్లోకంలోనే మనం గ్రహించాం కదా. అక్కడ పరమాత్ముని సంకల్పమే అంటే కథలో భండాసుర వధ కథ పరంగా అక్కడ చెప్పుకున్నప్పటికీ విషయం అదే. చిదగ్నికుండ సంభూత అని ఏం చెప్పుకున్నాం, పరమాత్మ చేసిన యజ్ఞం ద్వారా అగ్నికుండంలో నుంచి ఉద్భవించిన వెలుగు తేజస్సు అని అర్థం చేసుకున్నాం. అదే ఇక్కడ ఈ అర్థంలో మనం గ్రహిస్తున్నాం. సృష్టి చేయడం కోసం పరమాత్మ ఏర్పరిచినటువంటి లేదా మొదట చేసినటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఒక తేజస్సు వెలుగు. కాబట్టి ఆ సమూహం మొత్తం దాని యొక్క కాంతి రేఖల యొక్క సమూహం ఆవిడే అని చెప్పడానికి తేజోవతి. కాబట్టి పరమాత్మ ఏర్పరిచిన శక్తి యొక్క స్వరూపాన్ని ఈ తేజోవతి అన్న నామం ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అదొకటి తేజోవతి. ఇంకా ఇంకొకటి ఏంటి చెప్పుకునేది అంటే, ఎవరైనా సరే మనకి ఎవరైనా నష్టం వాటిల్లదలుచుకున్నా, ఎవరైనా మనకి ఆటంకం కలిగించదలుచుకున్నా వారి యందు సహన శక్తిని పెంపొందించుకునే లక్షణం కూడా తేజస్సేనటండి. అంటే వారి మీద ఇప్పటికిప్పుడు నేను కక్ష సాధింపు చర్యలు చేసుకోవాలని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా మందికి క్షమాగుణమే ఉంటుంది. అదే తేజస్సు అన్నమాట. అదే తేజోవతి రూపంలో మనం గ్రహించవచ్చు. ఓకే, ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఈ లలితా సహస్రనామాలు మొత్తం 365 ఏమంటారు చరణాల్లో ఉన్నాయటండి. మొత్తం మనకి 183 శ్లోకాలు కదా, ఒక్కొక్క శ్లోకానికి 2 చరణాలు తీసుకుంటే అవి మొత్తం మనకి 182.5 శ్లోకాలు ఉన్నాయటండి మొత్తం. మనం లెక్కేసుకుంటే అర్థమవుతుంది. ఆ ఆఖరి శ్లోకంలో లాస్ట్కి ఇతిశ్రీ అనే వస్తుంది. అది శ్లోకం కిందకి రాదు కదా, దాని ముందు వరకే శ్లోకం. కాబట్టి 182.5 శ్లోకాలు అనుకుంటే మొత్తం 365 వాక్యాలు చరణాలు అని అనుకున్నట్లయితే ఈ 365 సంఖ్య ఒక సంవత్సర కాలాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ ప్రతి ఒక్క వాక్యంలో ఉన్న వీటన్నిటినీ కూడా కిరణాలు, కాంతి కిరణాలు అనుకుంటే వీటి యొక్క సమాహారం అనే దాన్ని కూడా మనం తేజోవతిలో తీసుకోవచ్చట. ఎందుకంటే తేజస్సుల సమూహం తేజోవతి కాబట్టి ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క తేజస్సు అనుకుంటే ఈ 365 లేదా ఒక సంవత్సర కాలానికి సూచికగా ఈ తేజస్సుని చెప్పుకుంటే వాటి యొక్క సమాహారం ఆవిడ అని చెప్పచ్చట. ఇంకా కూడా అహోరాత్రాలు, పగలు రాత్రి సృష్టి జరుగుతుంది ఆవిడ వల్లే, సృష్టి గమనం ఆవిడ వల్లే. కాబట్టి ఈ అహోరాత్రాలు ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు 365 అనుకున్నాం సగం,
ఒక్కొక్కటి ఒక్కొక్క శ్లోకం అనుకుంటే ఒక సగం పగలు ఒక సగం రాత్రిని సూచిస్తుంది అనుకుంటే కూడా అలా మనం తీసుకున్నప్పుడు 182.5 అవుతున్నాయి కదా. ఆ 182.5 పగళ్ళు 182.5 రాత్రులు అనుకుందాం. ఆ రెండు కూడా అంటే ఈ సృష్టి అంతా తనే అని చెప్పడం కూడా తేజోవతి నామంలో మనం గ్రహించవచ్చట. ఇది లలితా సహస్రనామానికి అన్వయించుకొని చెప్పుకొని ఇంకొక అర్థం. ఆ విధంగా సంవత్సర కాలానికి సూచికగా అమ్మవారి నామాలు ఉన్నాయి, సహస్రనామాలు అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అంటే సంవత్సర కాలము అని అంటే ఒక సంవత్సరం అనే కాదు కదండి. ఈ సంవత్సరం అయిపోయాక మళ్ళీ ఇంకొక సంవత్సరం అంటే మన బ్రతుకే అందులో ఉంది. లలితా సహస్రనామంలో ఏముందంటే మన బ్రతుకుంది అని అర్థం చేసుకోవాలన్నమాట. అది అందుకనే బతుకమ్మటండి. బతుకమ్మ తెలుసు కదా, బతుకునిచ్చే అమ్మ కాబట్టి బతుకమ్మ ఆ బ్రతుకుని ఎలా ఇచ్చింది అనేది తెలుపుతుంది కాబట్టి లలితా సహస్రనామాలట. ఆ విధంగా బ్రతుకుకి కారణమైనటువంటి శక్తి స్వరూపాలని ఈ నామాల్లో మనం తెలుసుకుంటున్నాము. ఇది తేజోవతి. తర్వాత త్రినయన. త్రినయన అంటే మనకు అర్థమయ్యేది 3 కళ్ళు అని. ఎప్పుడైనా సరే కన్నుల వర్ణన వచ్చింది అట దేవులకు సంబంధించిన నయన వర్ణన వచ్చింది అంటే జ్ఞానానికి ప్రతీకటండి. జ్ఞాన సూచికగా చేసే వర్ణనేనట కన్నుల వర్ణన. కాబట్టి అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇకపోతే మనం అర్థం చేసుకోవాల్సినది 3 కళ్ళు ఉన్న తల్లి అనే అర్థం తీసుకున్నట్లయితే మనం ఇదివరకు చెప్పుకున్నట్టు సూర్య చంద్ర అగ్ని, పగలు రాత్రి కాలంతో పోల్చుకున్నట్లయితే పగలు రాత్రి సంధ్యాకాలం, ఒక రోజులో పగలు రాత్రి సంధ్యాకాలం ఎలా అయితే ఉన్నాయో అవి ఆవిడ 3 నయనాలుగా ఉన్నాయనుకోవచ్చు. సూర్య చంద్ర అగ్నితత్వాలని ఆవిడ నయనాలకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. కాబట్టి అంటే సూర్య చంద్రులు ఈ కన్నులు అనుకుంటే మనోనేత్రము లేదా సంధ్య, ఈ ప్రాంతాన్ని సంధ్య అని చెప్పుకుంటున్నాం కదా. ఆ సంధ్యా భాగాన్ని అందుకనే సంధ్యాభాగం అగ్ని ప్రతీక అనుకుంటే అది 3వ కన్నుగా, అమ్మవారి 3వ కన్నుగా మనకి అర్థమవుతుంది అనమాట. అది త్రినయన. ఇంకా వీటికే కొనసాగింపుగా ఏం చెప్తున్నారు అంటే సూర్య చంద్ర అగ్నితత్వాలు అన్నప్పుడు వాటికి కొనసాగింపుగా ఒక విషయాన్ని మనసు ఎలా గ్రహిస్తుందో, దేని ద్వారా దేని వల్ల స్వీకరిస్తుందో అవే ఈ 3 గుణాలటండి. ఎవరైతే సూర్య చంద్ర అగ్ని తత్వాలని చెప్పుకుంటున్నామో ఆ తత్వాలు ఏంటి అంటే దేవతా స్వరూపాలుగా స్వీకరించడం అనేది పక్కన పెట్టేస్తే, సూర్య భగవానుడు అని చంద్రుడు వీళ్ళందరినీ దేవతలుగా మనం ఆరాధిస్తాం. అది పక్కన పెట్టేస్తే మనస్సు ఒక విషయాన్ని స్వీకరిస్తున్న స్థితి ఏదైతే ఉందో ఆ భావనని సూచించేవే ఈ 3 నామాలట. అవే మనం మనోవాక్కాయ కర్మలు అని అనుకున్నాం. మనస్సు, వాక్కు, దేహము. కాయము అంటే దేహం కదా. ఈ మూడిటి వల్ల మనం కర్మలు చేస్తాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి తేజస్సు ఏదైతే ఉందో మనస్సు, వాక్కు, దేహము, ఈ మూడిటి రూపంలోనే మనం ఏదైనా స్వీకరిస్తున్నాం కాబట్టి అలా మనోవాక్కాయ కర్మల ద్వారా పొందే తేజస్సు ఏదైతే ఉందో అదే ఆవిడ. కాబట్టి ఈ మూడిటి ద్వారా పొందుతున్న ఆవిడ తేజోవతి. ఏవి ఈ 3 అంటే త్రినయన. ఈ 3 కూడా ఆవిడే, ఈ 3 స్వరూపాలు కూడా ఆవిడే, వాటి ద్వారా పొందుతుంది కూడా ఆవిడనే. వీటిని మనం సూర్య చంద్ర అగ్ని ప్రతీకలుగా తీసుకున్నాం. మనం చెప్పుకున్నట్టు వాక్కు అగ్ని, వాక్ శక్తికి కారణం అగ్ని, దృష్టికి కారణం సూర్యుడు, మనస్సుకి కారణం సోముడు లేదా చంద్రుడు అన్నమాట. ఇది త్రినయన అన్న నామంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. తర్వాత లోలాక్షి అన్నా కూడా కన్నుల గురించే చెబుతుంది. లోలకము అనంటే ఊగుతూ ఉండేది, పెండ్యులం అంటాం కదా మనం. మన గడియారంలో, పాత గడియారాల్లో ఉంటుంది పెండ్యులం, ఊగుతూ ఉంటుంది, గమనం కలిగి ఉంది. కాబట్టి అలా తిరుగుతూ ఉన్నటువంటి కళ్ళు కలది అనేది లోలాక్షి అన్న నామంలో అర్థం వస్తున్నప్పటికీ అక్కడ తిరుగుతూ ఉండడం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కన్నులు అంటే సూర్యచంద్రులు అని అర్థం తీసుకున్నాం. ముందు ఈ 2 కన్నుల గురించి ఆలోచిద్దాం, సంధ్యాకాలం గురించి పక్కన పెట్టేస్తే. కాబట్టి ఈ కన్నులు సూర్యచంద్రులనే అమ్మవారి రూపవర్ణనప్పుడు కూడా మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి సూర్యచంద్రాగమనాల మీదే ఆధారపడి అహోరాత్రాలు ఏర్పడతాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పగలు రేత్రి అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి వాటి ద్వారానే సృష్టి నడుస్తుంది. కాబట్టి ఆ తల్లి యొక్క కన్నుల గమనమే అంటే ఆవిడ కన్ను సన్నల్లోనే మనం వాడుకలో వాడుతూ ఉంటాం కదా, తన కన్ను సన్నల్లోనే నడుస్తూ ఉంటారు అంటే తను ఎంత చెప్తే అంతే అంటూ ఉంటారు అన్న అర్థానికి వాడుతూ ఉంటాం ఆ నానుడిని. అదే అర్థాన్ని ఇక్కడ తీసుకుందాం. ఆ తల్లి, ఆ పరమాత్మ జగన్మాత కనుసన్నల్లోనే ఈ సృష్టి అంతా నడుస్తుంది. కాబట్టి ఆవిడ కన్నుల కదలికే
అంటే కొంతమంది కన్నులతో మాట్లాడేస్తారు కదా, దానికే వచ్చింది. వాళ్ళ కన్సోన్లలోనే నడిచేవాళ్ళు అన్న సామెత అందుకే వచ్చింది. వాళ్ళు కళ్ళతోనే భావాన్ని పలికిచ్చి నోటితో మాట్లాడాల్సిన అవసరం లేకుండా కళ్ళ సైగలతోనే ఎదుటి వాళ్ళకి భావాన్ని తెలియపరుస్తారు. వాళ్ళు అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు. అదే విధంగా ఇక్కడ కూడా ఆ అమ్మవారి ఆ కన్నుల యొక్క లోలనం అనే పరిస్థితి ఏదైతే ఉందో, లేదా ఆవిడ తల్లి సృష్టి అంతా ఉంది కాబట్టి, విశ్వవ్యాపి కాబట్టి, సూర్యచంద్రులు అనేవారు ఆవిడ కనులు అని అనుకున్నట్లయితే వారి గమనాల మీదే ఆధారపడి ఈ సృష్టి నడుస్తుంది కాబట్టి ఆ విధంగా ఈ తల్లిని లోలాక్షి అన్న నామంలో మనం తీసుకుంటున్నాం. అలాగే లోలాక్షి అంటే కూడా మళ్ళీ ఆసక్తి అన్న నా అర్థం కూడా వస్తుందటండి. ఆ తల్లికి ఎప్పుడూ కూడా శివుడి మీదే ఆసక్తి ఉంటుందట. అందుకని ఆయన వైపే, ఆయన ఎటు వెళ్తే అటువైపే ఆవిడ కళ్ళు తిరుగుతూ ఉన్నాయి అదనమాట. శివపర కాబట్టి ఆవిడ శివుడు ఎటుంటే అక్కడే ఆవిడ, శివుడు ఎటుంటే అటువైపే ఆవిడ. మనకు పొద్దుతిరుగుడు పువ్వు గురించి తెలుసు కదా, సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు తిరుగుతుంది. ఆ విధంగా ఆ తల్లి కూడా ఆ శివుడి వైపే వెళ్తుంది కాబట్టి ఆవిడ దృష్టి ఆసక్తి అంతా ఆయన వైపే ఉంది కాబట్టి ఆయన ఎటు వెళ్తే అటు వెళ్తుంది. పిల్లలు తిరుగుతారు కదా తల్లిదండ్రులు చుట్టూతా, తల్లి ఎటు వెళ్తే అటు బిడ్డ కూడా తిరుగుతూ ఉంటుంది ఇల్లంతా. ఆ విధంగా ఇక్కడ కూడా ఆ తల్లి ఆ శివుని వైపే చూస్తుంది కాబట్టి, శివుని వైపే తన దృష్టిని ఆసక్తిని కలిగి ఉంది కాబట్టి కూడా ఆవిడని లోలాక్షి అని అంటారట. లేదా మనం అర్థం చేసుకున్నట్లుగా కేవలం శివుడికైనా ఆవిడ దృష్టి అంతే కాదు కదా, మన వైపు కదా ఆవిడ కరుణాపారమైన దృష్టి అని ఉండేది. ఏ భక్తులైతే తననే నమ్ముకొని తననే ఆరాధిస్తూ ఉన్నారో, త్రినయన రూపంలో ఉన్న తేజోవతి తల్లిని అర్థం చేసుకున్నారో, వారి వైపే తన కరుణాపూరితమైన దృష్టిని సారిస్తుంది. వారెక్కడుంటే అక్కడ, అంటే వారిని కాచుకుని ఉంటుంది. మరి ఒక చోటే ఉండరు కదా, మనం కుదురుంటున్నామా? మనం కుదురు ఉండని వాళ్ళం కాబట్టి మనం తిరుగుతూ ఉన్నప్పుడు తల్లి బిడ్డను ఎలా కాపాడుకుంటూ ఉంటుందో, తల్లి తన పని చేసుకుంటూ ఉన్నా కూడా బిడ్డ మీద ఒక్క అన్నేసి ఉంచుతుంది. వాడు ఎక్కడ ఏ తప్పు పని చేస్తాడో, ఎక్కడ పడిపోతాడో, ఎక్కడ అనవసరమైన వస్తువులు తీసుకుంటాడో అని. అదే విధంగా ఏ సాధకుడైతే మనస్ఫూర్తిగా నిశ్చలమైన మనస్సుతో నమ్మి దృఢ నిశ్చయంతో తన సాధన కోసం ఆ తల్లిని చేరాలని పరితపిస్తున్నారో, వారి వైపు తన కరుణాపూరితమైన దృష్టిని ఎల్లవేళలా సారిస్తుంది అని చెప్పడం కూడా లోలాక్షి అన్నాం. అంటే వారి వైపు, పరమాత్మ వైపు ఎలా ఆసక్తి కనబరుస్తుందని చెప్పాము. ఎవరైతే నిజమైన సాధకులు ఉన్నారో, సత్యమైన సాధన చేస్తున్నవారు, వారి వైపుకే తన ఆసక్తినంతా కనపరుస్తుంది. అంటే ఆ తల్లిని ఆసక్తిగా కావాలనుకుంటే తల్లి ఆసక్తి మన వైపుకే ఉంటుంది అని చెప్పడం కూడా మనం అర్థం చేసుకోవచ్చు లోలాక్షి అన్న నామం ద్వారా. ఇక దానికి కొనసాగింపుగా వచ్చే నామం కామరూపిణి. కామరూపిణి అంటే ఇష్టమైన రూపం కలిగినది అని అర్థం చేసుకోవచ్చు. ఇష్టం ద్వారా ఇందాక మనం అర్థం చేసుకున్నాం కదా, పరమాత్మ సృష్టి కోసం ఏర్పరిచిన రూపం కాబట్టి, అంటే కాముడు సృష్టి కోసం ఏర్పరిచిన శక్తి కాబట్టి కామరూపిణి అన్న నామం ఒకటి వచ్చింది. ముందు పరమాత్మే ఉన్నాడు, సృష్టి చేయాలనుకున్నప్పుడు శక్తి అవసరం ఏర్పడింది కాబట్టి అక్కడ తన సంకల్పం ద్వారా ఏర్పరిచిన శక్తి స్వరూపం కాబట్టి ఆవిడ కామరూపిణి అయింది. అలాగే కామ అంటే ఇచ్ఛానుసారంగా ఒక రూపాన్ని శక్తిని తీసుకోగలిగినది కాబట్టి కామరూపిణి. అంటే సాధకునికి లేదా భక్తునికి అవసరమైనటువంటి రూపంలో తనకి అందేది. రూపము అనగానే కళ్ళకి కనిపించే రూపమే అని అనుకోవద్దండి. ప్రసాద ఫలం అని కూడా ఇందాక చెప్పుకున్నాం. మనకు అందింది కూడా ఆవిడే కాబట్టి, అందేది, అందవలసినది, అవసరమైనది అన్నీ తనే కాబట్టి భక్తుల ఇష్టానుసారంగా, తన ఇష్టానుసారంగా రూపం అందటం కాదు, భక్తుల ఇష్టానుసారంగా రూపం దాల్చగలిగింది కాబట్టి ఇక్కడ కాముడంటే భక్తులు, సాధకులు. ఈ సాధకుల ఇష్టానుసారంగా ఏర్పడిన రూపం ఆవిడది. ఎందుకంటే ఆవిడకంటూ రూపం లేదు. ఒక రూపాన్ని ఏర్పరచుకొని అందులో ఆరాధించుకుంటూ తృప్తి చెందుతున్న వాళ్ళం మనం. ఒక రూపంలో ఆవిడని చూస్తూ దాని దృష్టి సారిస్తూ ఆవిడని ఆరాధిస్తున్న వాళ్ళం మనం కాబట్టి భక్తుల ఇష్టానుసారంగా వాళ్ళ ఇచ్ఛకు అనుకూలంగా ఏర్పడిన రూపం కాబట్టి కామరూపిణి లేదా ఆనందమయ స్వరూపిణి, ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. తరువాత మాలిని, హంసిని, మాత, మలయాచల వాసిని, ఈ విధంగా ఏర్పడింది కామరూపిణి అన్న నామంలో మనం స్వీకరిస్తే. తరువాత మాలిని అన్న నామం ద్వారా మళ్ళీ, అంటే ఆవిడ రకరకాల హారాలు, మాలాలు, ఎన్నో విశిష్టమైనటువంటి పూలమాలలు ధరించింది అని సాధారణ అర్థం స్వీకరించవచ్చు. ఆ తల్లి ఎలా ఉందంటే, ఆ తల్లి కళ్ళు గురించి చెప్పారు కాబట్టి, తర్వాత ఆ తల్లి రూపం గురించి చెప్పారు కాబట్టి, ఆ తల్లి అలంకరణ గురించి వచ్చింది అని తర్వాత నామంలో సాధారణ అర్థంలో గ్రహించవచ్చు. కానీ మనం అక్కడతో ఆగిపోవద్దు కాబట్టి మనం వెళ్ళవలసినది తర్వాత స్థితికి.
మనం బిడ్డ స్థితి నుంచి, బాల్య స్థితి నుంచి ఎదగడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి బాల్యావస్థలో ఆగిపోవద్దు. మనం ఆలోచించవలసినది ఇందులో ఉన్నటువంటి తత్వార్థం ఏంటి, లేదా మంత్రార్థం ఏంటి. లలితా సహస్రనామాలు అంటేనే మంత్రార్థ, తత్వార్థ, రూపార్థాలు ఉన్నప్పటికీ కూడా ఇవి ముఖ్యమైనవి కాబట్టి మనం ఇవి స్వీకరిద్దాం. కాబట్టి మాలిని అన్నప్పుడు మంత్ర స్వరూపము అంటే ఇక్కడ వర్ణములు, అక్షర శక్తి గురించి చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే అక్షర రూపాలని సమ్మేళనమే, అక్షరాలను రకరకాల రూపాలలో సమ్మేళనం చేస్తే వచ్చేవి పదాలు, వాటి ద్వారా ఏర్పడేవి మంత్రాలు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ తల్లి స్వరూపమే. అదేవిధంగా మనం వాగ్దేవి అన్న నామంలో, వాగ్భవకూటైక స్వరూపిణి అన్న నామాల్లో ఏమర్థం చేసుకున్నాము? వాక్కుకి కారణమైనటువంటి లేదా వాక్కు రూపంలో ప్రకటీకృతమవుతున్నటువంటి అక్షరాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఆ తల్లి స్వరూపమే. వాటిలో ప్రతి ఒక్క అక్షరంలో ఉన్నది ఆ తల్లి అని అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మాలిని అన్నప్పుడు ఆ అక్షర మాలని మాలినిగా గ్రహించాలి. అందువల్లే ఆ నుంచి అమ్మహ అయినా, క నుంచి క్ష వరకైనా ఈ అక్షరాలు ఒక వరుసలో, ఒక క్రమంలో ఏర్పడడానికి కారణం కూడా ఆ శక్తే. సంస్కృత భాషతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. వ్యాకరణంలో చెప్పుకునేటప్పుడు చెప్తారు, శివుని ఢమరుకం నుండి వచ్చిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాల ద్వారా అక్షరాలు ఏర్పడినాయి. 14 రకాల శబ్దాలు వచ్చాయట శివుడి ఢమరకం నుండి. ప్రణవనాదం వచ్చింది, తరువాత 14 రకాల శబ్దాలు వచ్చినాయి. ఆ 14 రకాల శబ్దాల నుండి ఏర్పడిన అక్షరాలే మొత్తం 50 అక్షరాలట. ఈ 50 అక్షరాల యొక్క మాల, అక్షరమాల, దాన్నే ఇక్కడ మనం మాలిని అంటే ప్రతి ఒక్క అక్షరంలోనూ ఆ శక్తి స్వరూపం ఉంది. కాబట్టి ఈ అక్షరాలన్నీ కూర్చితే ఏర్పడింది అక్షరమాల. మనం సాధారణ వాడుకలో తెలుగు భాషలో వాడేస్తూ ఉంటాం, ఇది అక్షరమాల అని ఒక టైటిల్ ఉంటుంది, ఆ నుంచి మొత్తం అన్ని అక్షరాలు ఉంటాయి. ఇవన్నీ మాల అని చెప్తున్నారంటే ఇవన్నీ కూర్పు, కేవలం విడివిడి పొడి పొడి అక్షరాలు కాదట, ఒక వరుస క్రమంలో అవి పేర్చబడి ఉన్నాయి. కాబట్టి ఈ మాలా స్వరూపం కూడా ఆవిడే, ఇందులో ఉన్న శక్తి స్వరూపం కూడా ఆవిడే అని చెప్తున్నారు. అందువల్లే అక్షరాలు అన్నప్పుడు ప్రతిదీ మనం చేసుకునే దేవతారాధనకి సంబంధించిన స్తోత్రాలు అవ్వచ్చు, గానం అవ్వచ్చు, సంగీతం అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఈ శబ్దాల నుండి ఏర్పడినవే కదండి. అందువల్లనే సంగీత విద్వాంసులకు కూడా వారి సంగీత సాధన ద్వారా త్వరగా శక్తి స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే సంగీత సాధన చేసేవారు ఎల్లప్పుడూ కూడా సంగీత అంటే స్వరానికి అవసరమైంది విశుద్ధి చక్రం, ఇక్కడ శక్తిని వినియోగించుకుంటున్నారు. కాబట్టి విశుద్ధి చక్రం ఎప్పుడూ కూడా శుద్ధిగా ఉంటుంది. కాబట్టి సంగీత సాధన చేసే వారికి తద్వారా విశుద్ధి చక్రం నుంచి ఆజ్ఞ చక్రానికి వెళ్ళడం వాళ్ళకి సులువు అవుతుందటండి. అందువల్లే సంగీత సాధన ద్వారా ముక్తి పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారట పూర్వంలో. మనకిప్పుడు సంగీతం ఏదైనా సరే ప్యాషన్ అయిపోయింది, ఎంజాయ్ చేయడానికి, మనల్ని మనం ఆస్వాదించడానికి తప్ప అందులో ఉన్న తత్వాన్ని గ్రహించడానికి కాదు. కాబట్టి మనకి తెలియట్లేదు దానిలో ఉన్న గొప్పతనం. కాబట్టి సంగీతం, సాంస్కృతిక సంగీతం అనేది ఒక కళ మాత్రమే కాదు, ఒక విద్య. విద్య అంటే సర్టిఫికేషన్ కోసం చేసే విద్య కాదండి, ముక్తి పొందడానికి ఉపయోగపడే విద్య. కాబట్టి మన కళలన్నీ కూడా, నాట్య కళ కావచ్చు, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఈ షట్చక్రాలని మేల్కొల్పడానికే ఉపయోగపడుతున్నాయండి, వాటిని శుద్ధి చేసుకోవడానికే ఉపయోగపడుతున్నాయి. అందువల్లే ఈ కళలన్నీ కూడా మనకి సంప్రదాయంలో అలవాట్లుగా చేశారు. ప్రతి ఒక్కళ్ళని నువ్వు కూర్చో, నిష్టగా పూజ చేసి సాధన చేయంటే అందరూ మునీశ్వరులు అయిపోలేరు కదా. మనందరం ఏమంటాం, సంసార జీవితంలో ఉన్నవాడికి అన్నిటిని విడిచిపెట్టుకొని వెళ్ళిపోవడం అంత తేలికైన విషయం కాదు. మన బంధాలు, బాధ్యతలు మనల్ని నిలుపుతూ ఉంటాయి. కానీ వీటిని నిలుపుతూ ఉన్నప్పుడు ఇక్కడే నిలబడిపోవద్దు. వీటి నుంచి కూడా మనం పొందే మార్గం మనకు ఏర్పరచాలని, మనకు సునాయాసంగా ఉండాలని ఇన్ని రకాల కళలని కూడా మనకు కనిపెట్టి మనకి అందించారు. విద్యల్ని కానీ కళలను కానీ మనకు అందిస్తే వాటన్నిటిని మనం చూడలేకపోతున్నాం. కనీసం అర్థం చేసుకోవడం సంగతి పక్కన పెడితే చూడలేకపోతున్నాం. అది మన దౌర్భాగ్యం. ఆ విధంగా వాక్ సంపద అంతా కూడా, అంటే వాక్ సంపదకి కావలసినటువంటి ప్రాణశక్తి, వాక్ సంపద ద్వారా వెలువడినటువంటి అక్షర శక్తి ఏదైతే ఉందో అక్షరమాల, దానికి రూపంగా ఆ తల్లిని మాలిని రూపంలో మనం గ్రహిస్తున్నాం అనమాట. ఈ విధంగా అక్షమాల విద్య అని కూడా ఉందటండి. అక్షమాల అంటే అక్షరమాల అని అనుకున్నాం కదా, జపమాలని కూడా అక్షమాల అంటారటండి. జపం చేసుకునేటప్పుడు కూడా ఒక మంత్రం, అక్షరాలనే కదా మంత్ర రూపంలో ఉచ్చరిస్తున్నాం. కాబట్టి జపమాలను కూడా అక్షమాల అని అంటారట. ఆ విధంగా అక్షరమాల విద్యలో ఆ నుంచి క్ష వరకు మనకి బండిరా ఇలాంటివన్నీ భాషానుగుణంగా వచ్చిన కొన్ని ప్రత్యేక అక్షరాలు. అసలైన అంటే
దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతీయ భాషని తీసుకున్నా మూలం ఈ 50 అక్షరాలటండి. 14 శబ్దాల నుండి వచ్చినటువంటి 50 అక్షరాలే అన్ని భాషలు ఏర్పడడానికి మూలం. తర్వాత కొన్ని కొన్ని ఆ ప్రాంతాలకు అనుగుణంగా చేర్చబడ్డాయి, తీసివేయబడ్డాయి, మార్పులు చెందబడ్డాయి. కానీ అన్నిటికీ మూలం మాత్రం ప్రపంచ భాషలండి. మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచ భాషలన్నిటికీ ఈ 50 అక్షరాలే మూలం, ఈ 14 శబ్దాలే మూలం. వాటి నుంచి అన్ని భాషలు ఏర్పడ్డాయట. ఇది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఏ భాష ఎక్కువ కాదు. ఇంకా ఈ వరుస క్రమం, ఏ క్రమంలో అయితే ఇప్పుడు అక్షరమాల అనే ఒక శక్తి స్వరూపంగా అక్షరాల కూర్పుని ఏదైతే చెప్పుకున్నామో, ఇది కేవలం మన భారతదేశ భాషలకు మాత్రమే చెల్లిందట. ఇంకెక్కడ ఈ ఆరమరిక లేదట. ఆ విధంగా అంటే ఆ క్రమంలో ఉండడం వల్ల, ఒక ఆర్డర్ లో మనకి తెలియకుండా అక్షరాలను చదవడం వల్ల ద్వారా కూడా ఒక దేవతారాధన అయిపోతుందట. అందుకని ఈ అక్షరాల ద్వారానే ఒక మంత్ర రూపాన్ని ఏర్పరిచి అక్షరమాల విద్య కూడా ఉందట. దాన్ని సాధన చేసేవారు కూడా ఉంటారట. మనం దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ మనకు తెలియవు కాబట్టి ఇంతవరకు అర్థం చేసుకుందాం. అక్షరాల్లో ఉన్నటువంటి శక్తిని గ్రహిద్దాం. ఏ దేవతా స్తోత్రం చదువుతున్నా స్పష్టమైన ఉచ్చారణతో ఆ శక్తిని, ప్రతి ఒక్క అక్షరంలో ఉన్నటువంటి శక్తిని గౌరవిస్తూ పూజిస్తున్నామన్న భావనతో మనం దేవతా స్తోత్రం చేద్దాం, దేవత పారాయణ చేద్దాం అనేదాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అక్షరాలు పలకడం, పేర్లు, ఒకరిని పిలవడం అన్నా, ఒకరిని సంబోధించడం అన్నా, దేవతారాధనకు సంబంధించిన స్తుతులు, కథలు, పారాయణలు చేయడం అన్నా కేవలం వాటిని చదివేసి మనం ఏదో పుణ్యఫలాలు పొందేస్తామని, మనం మొక్కుకున్న మొక్కులు తీర్చేస్తాం, మనం అడిగినవన్నీ నెరవేర్చుకోగలుగుతామని ఇలాంటివి కాదు. వాటిలో ఉన్న శక్తిని ఆరాధిస్తున్నాం అనేది మనం ఎప్పుడు కూడా స్పృహలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్క అక్షరంలోనూ దేవతా శక్తి, ఆ తల్లే ప్రతి ఒక్క అక్షర రూపంలో ఉంది కాబట్టి ఆ తల్లిని, ఆ అక్షరాన్ని ఉచ్చరించడం ద్వారా మనం ఆరాధిస్తున్నాం అన్నది ఎప్పుడూ కూడా గ్రహణలో ఉంచుకొని జాగ్రత్తగా మనం ఆ అక్షర ఉచ్చారణ, శబ్ద ఉచ్చారణ చేయడానికి పూనుకోవాలి. ఇది మాలిని. తర్వాత హంసిని. మాలిని, హంసిని ఇంటర్ రిలేటెడ్, ఒకదానికొకటి అనుసంధానమై ఉండేవి. ఎందుకు అంటే అక్షర రూపానికి ఉచ్చరించడానికి కావలసిన ప్రాణశక్తి హంసిని రూపంలో మనం చెప్పుకుంటున్నాం. హంసధ్వని, హంసనాదం అని ప్రాణశక్తి గురించి చెప్పినప్పుడు ఎడా, పెంగళ నాడులు సుషుమ్న నాడి సహాయంతో చేస్తూ ఉంటాయి. ప్రాణశక్తి చలనం అనేది దాని మీద ఆధారపడి ఉంటుందని ముందు కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి మాలిని అంటే మంత్రస్వరూపం, అక్షమాల ఏదైతే ఉందో అది బయటికి చేసేది మాలా మంత్రం అంటే ఏదో ఒక మంత్ర రూపంలో, విద్య రూపంలో చేసే ఉచ్చారణ మాలిని అయితే ఆ విద్య ద్వారా ఆరాధించే శక్తి. హంసిని అంటే మనలో ఉండే ప్రాణశక్తి అండి. అంటే మాలినిలో జపం ఇందాక అనుకున్నాం కదా, జపమాల అని. అంటే ఒక జపం బయటికి అంటే బయటకు ఉచ్చరిస్తామని కాదు, బాహ్యంగానే కదా ఒక మంత్రం తీసుకొని దాన్ని ఉచ్చరిస్తూ చేసేది. ఇది హంసిని అంటే అజపా విద్య అండి. అజపా విద్య, జప విద్య అంటే మాలిని, అజపా విద్య అంటే హంసిని. అంటే మనం ప్రత్యేకంగా ఒకే దాని మీద కేంద్రీకరించి చేయట్లా, కానీ జరిగిపోతుంది. ఇదే అజపా విద్య. అంటే మన ప్రాణశక్తి నిత్యం చేసే మాల అజపా మాల అనుకుంటే, ఈ అజపా మాల లోపల తిరుగుతున్నంత వరకే జీవుడు ఉన్నాడు. బయటకి కనిపించుతున్న, బయటకి బాహ్యంగా వ్యక్తీకృతం అవుతున్న మనం చేసేది అక్షమాలతో జపం అయితే, లోపల ఉన్న జీవుడు ప్రాణశక్తితో చేసేది అజపా మాల లేదా అజపా విద్యని సాధన చేయడం. తద్వారా హంసిని తల్లిని ఆరాధిస్తున్నాడు. అంటే మనలో ఉన్న ప్రాణశక్తిని ఆరాధిస్తున్నాడు. ఆ ప్రాణశక్తికి కారణం ఆవిడే, ఆ ఆత్మ వస్తువు ఆవిడే అని తెలుసుకుని అలా జీవుడు అక్కడ ఆరాధిస్తున్నాడు. అంటే ప్రత్యేకంగా బాహ్యానికే జపం అని కాదు, ఆంతరికంగా జపం జీవుడు అంటే జీవం ఏర్పడినప్పటి నుంచి కూడా అంత్యకాల దశ వరకు నిత్య జపం ఈ శరీరంలో ఉన్న ఆత్మస్వరూపం చేస్తూనే ఉంది. జీవుడు లోపల ఉండి చేస్తూనే ఉన్నాడు. బయట ఉన్న వాళ్ళు, చేయగలిగిన వాళ్ళు, చేయలేని వాళ్ళు, పరిస్థితులు సహకరించిన వాళ్ళు, ఇలాంటి లక్షణం చాలా ఉండొచ్చు, ఇబ్బందులు, ఆటంకాలు ఇలాంటివి చాలా ఉండొచ్చు. కానీ లోపల ఉన్న జీవుడు నిత్యం హంసిని ద్వారా, ప్రాణశక్తి ద్వారా ఆ తల్లిని జపిస్తూనే ఉన్నాడు అనేది ఒకటి గ్రహించవలసిన విషయం. ఇంకొకటి, మనం హంస అంటే అహం సహ నే హంస అయిందటండి. సహ అంటే అదే అన్న భావన వస్తుంది. అంటే పుల్లింగ శబ్దంలో చెప్పుకుంటున్నాం, సహ అని కూడా తీసుకోవచ్చు. అహం సహ అనేది హంస అయిందట. అంటే హం అన్నదానికి ఆధారం ఆ, అంటే ఇక్కడ ఆలనే అక్షరాలనే ఆధారంగా చేసుకుని చేస్తున్న ప్రాణశక్తి క్రియ అని అనుకుంటే, అహం సహ నేనే, అది నేనే. అంటే ఆ సహ అనేది ఏంటి, బ్రహ్మం అని చెప్పుకున్నాం కదా.
ఆ పరబ్రహ్మ తత్వం నాదే, నా నుండే ఉంది, నేనే అది అని తెలుసుకోగలిగిన స్థితినే హంసిని. అదే హంస అన్న నామానికి అర్థమైతే దాన్ని స్త్రీలింగ రూపంలో హంసిని అని చెప్తున్నారు. అహంసహ అన్న భావన ఏదైతే ఉందో అదే హంస, అదే హంసిని. స్త్రీలింగ శబ్దంలో చెప్పుకున్నట్లయితే ఇది ఒక అర్థాన్ని. హంసిని అంటే ఇంకా నేనే అది అని తెలుసుకున్న పరబ్రహ్మ స్థితి అంటే సహస్రార కమలాన్ని చేరిన స్థితి, లేదా ముక్తిని పొందగలుగుతున్నటువంటి స్థితి. ఇంకక్కడ వేరే ఇంకేమీ లేదు, నేను అన్న భావన కూడా లేదు. నేనేదైతే ఉందో అది ఆ పరబ్రహ్మ స్వరూపమే అన్న భావన ఉంది. ఆ స్థితిని తెలిపేది కూడా హంసిని అన్న నామం. ఇంకా ఏమున్నాయి హంసినికి? సూర్యుడిని కూడా హంస అని చెప్తారటండి. ఎందుకంటే ఒకటి, హంస అంటే ఛేదన శక్తి, నాశనం చేసేటువంటి శక్తి అనేది కూడా హంస అన్న అర్థంలో వస్తుంది. కాబట్టి చీకట్లను ఛేదిస్తాడు కాబట్టి హంస అన్న నామం సూర్యుడికి వస్తుంది. అంటే అదే విధంగా గమన శక్తిని కూడా, మరి ప్రాణశక్తి ఒక చోట లేదు కదా, ప్రాణశక్తి కిందికి మీదికి మూలాధారాన్ని సహస్రారం వరకు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ గమన శక్తిని కూడా హంస అని అంటారు. సూర్యగమనం వల్లే సృష్టి అంతా మనకి మేలుకొలుపు జరిగేదే ఆయన వల్ల. మనతో పాటు మిగిలిన ప్రపంచం అంతటికీ కూడా ఆయన వల్లే జరుగుతుందంటే ఆయన కిరణాలు ఒకే చోట ఉండకుండా అంతటా ప్రసరిస్తున్నాయి. కాబట్టి ఆ గమన శక్తిని కూడా సూచిస్తూ హంస అన్న నామం సూర్యుడికి ఉందట. ఇప్పుడు గమన శక్తి ఆయనకు ఎలా ఉందో మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రాణశక్తి లేదా కుండలినిలో ఇక్కడ ఎప్పుడైతే ఈ కులాన్ని ఆధారం చేసుకుని కుండలిని ప్రయాణం ఉందో దాన్ని కూడా గమన శక్తికి ప్రతీకగా మనం గమనించినట్లయితే అందులో ఉన్న శక్తి కూడా ఆవిడే. కాబట్టి ఆ విధంగా ఆవిడని హంసిని, పరాశక్తిని హంసిని అని చెప్పుకోవడం జరిగిందనమాట. అలాగే మనకు ఉన్నటువంటి ఇప్పుడు చీకట్లను ఛేదించేవాడు సూర్యుడైతే బాహ్యంగా ప్రాపంచికంగా చూసేవి, ఈ సంసార బంధాల నుండి మనల్ని విడతీసేది, మనకున్న ఆ కట్లను తెంచేసేది, ఛేదించేది ఈ తల్లి. కాబట్టి ఆ విధంగా ఆవిడని హంసిని అని అన్నారట. అంటే సంసార భయాన్ని తీసేస్తుందట తల్లి. మనం మరి ఆ సంసార భయంలో చిక్కుకుపోయే ఉంటాం కాబట్టి ఆ భయాన్ని ఛేదించి తీసేసి మనకి మార్గాన్ని సుగమం చేస్తుంది. కాబట్టి అలాగే అహంసహ అంటే ఏదైతే ఆ పరబ్రహ్మతత్వం ఉందో అదే నేను అని అర్థం చేసుకోగలిగినటువంటి చైతన్య భావన ఏదైతే ఉందో, లేదా ఆత్మ చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అదే ఆవిడ అనేది ఇంకొక అర్థం. ఇది హంసినిలో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మాత, మనం మామూలుగా మాత అన్నప్పుడు అమ్మ అన్న అర్థంలో మనం అంబ, అమ్మ ఇవన్నీ మనం గ్రహిస్తున్నాం. ఇక్కడ మనం మాలిని హంసిని అన్నప్పుడు ప్రాణశక్తి, అక్షరమాల, అక్షర శక్తి గురించి తీసుకుంటున్నాం. కాబట్టి మాతృకా వర్ణము అంటే వర్ణాలు, అక్షరాలని వర్ణాలు అని అంటారు కాదు అంటారు. కాబట్టి ఆ వర్ణాలకి మాతృక, వాటన్నిటికీ మూలం. అంటే ప్రణవనాదం తర్వాతే మిగిలిన నాదాలన్నీ వచ్చే, వాటి నుంచి ఆ శబ్దాల నుంచే అక్షరాలు ఏర్పడినాయి అనుకున్నాం కదా. మాత అంటే ఇక్కడ ప్రణవనాదాన్ని సూచిస్తూ ఆ తల్లే ఈ వర్ణాలన్నిటికీ ముఖ్యం ముందు ఉన్నది, ఆద్యురాలు. అది ఉండబట్టే ఈ అక్షరాలన్నీ ఏర్పడినాయి. కాబట్టి ఇక్కడ అక్షరమాలకి అన్వయించుకొని మాత అన్న నామాన్ని తీసుకున్నప్పుడు ఈ వర్ణాలన్నిటికీ కూడా ముందు ఆవిడే. మాతృక అంటే అన్నిటికీ మూలం, అంతే కదా. మాతృక నుంచే మిగిలినవన్నీ వస్తాయి. కాబట్టి అక్షరాలన్నీ ఏర్పడిన దానికి మాతృక ఎవరైతే ఉన్నారో అది ఆవిడే అని చెప్పడానికి, వాటి యొక్క ముందు భావనను తెలపడానికి ఇక్కడ మాత అన్నది తీసుకుంటున్నాం అనమాట. అలాగే ప్రణవనాదం అని అనుకున్నప్పుడు అది ఓంకారం అని అనుకుంటే ఓంకారం ఎలా ఏర్పడుతుంది? ఆ ఉ ఈ మూడు శబ్దాల ద్వారా ఓం అనేది పూర్తిగా ఏర్పడితే ఆ ఉ లని సృష్టి, స్థితి, లయ ఈ మూడిటికి ప్రతీకలుగా తీసుకుంటే తల్లి అంటే సృష్టి చేసేది, దానికి స్థితిని ఏర్పరిచేది, తర్వాత లయం చేసుకునేది, మూడు కూడా ఆవిడే. సృష్టి చేస్తున్నది ఆవిడే, దాన్ని స్థితిలో ఉంచుతున్నది ఆవిడే, లయం చేసుకునేది ఆవిడే అని చెప్పడానికి ఆ ప్రణవనాదాన్ని లేదా బ్రహ్మ విష్ణు మహేశ్వర లేదా బ్రహ్మ విష్ణు రుద్రశక్తిని సూచిస్తూ త్రిమూర్తి తత్వాల్ని, త్రిగుణాలని చూపిస్తూ వీటన్నిటికీ మాతృక ఆవిడే అని చెబుతూ మాత అని. అంటే త్రిగుణ స్థితికి అతీతకమైన స్థితి ఏదైతే ఉందో అదే ఆవిడ అని చెప్పడం. మనం ప్రతిసారి త్రిగుణాతీత, త్రిగుణాత్మిక అని మన అమ్మవారి నామాల్లో చెప్పుకున్నాం కదా. ఆ త్రిగుణాతీత స్థితి అనమాట. త్రిగుణాలు ఈ మూడు అయితే గనక సృష్టి స్థితి లయలైతే వీటికి అతీయమైనటువంటి తురీయ స్థితి ఏదైతే ఉందో అది ఆవిడ. అక్షరాలకి ముందు రూపం, మాతృక రూపం అన్నప్పుడు ఈ స్థితులకి ముందు రూపం. అంటే ప్రణవనాదానికి కూడా ముందు. ప్రణవనాదం ఎక్కడి నుంచో వచ్చింది అంటే ఎక్కడో ఇంకొకటి ఏదో ఉండబట్టి దాని నుంచి ప్రణవనాదం వెలువడింది బయటికి. కాబట్టి ఆ మూలం ఏదైతే ఉందో ఆ తురీయ స్థితిని
మాత అన్న నామంలో చెప్తున్నారనమాట. కాబట్టి ఆ పరబ్రహ్మతత్వం, తురియ స్థితిలో ఉన్నటువంటి పరబ్రహ్మతత్వం, త్రిగుణాలకి అతీతమైనటువంటి తురియ స్థితి, అక్కడ ఉన్నటువంటి పరబ్రహ్మతత్వాన్ని అక్షరమాలని గనక అన్వయించుకున్నట్లయితే ఆ మాతృకా వర్ణాన్ని మాతా రూపంలో మనం గ్రహించవలసి ఉంటుంది. ఇక మలయాచల వాసిని, మలయ అచల వాసిని. ఇక్కడ ముందు ఇప్పటి వరకు వర్ణాల తీసుకున్నాం కాబట్టి దానికి ముందు ఫస్ట్ తీసుకొని ఆ ఉ అంటే మకారము, మకారములోకి, మకారము అంటే లయకని చెప్పుకున్నాం కదా, సృష్టి స్థితి లయ అని చెప్పుకున్నాం. కాబట్టి మకారములో లయం చేసేసుకున్నటువంటి స్థితి, సృష్టి ఏర్పడినటువంటి, అంటే ఈ సృష్టి అంతటా ఉన్నది ఆవిడే ఆవిడే అని చెప్తున్నప్పుడు సృష్టిని లయం చేసుకుంది ఎవరు? ఆవిడే కదా. అంటే సృష్టికి మునుపు ఉంది, సృష్టిలో ఉంది, సృష్టి తరువాత ఉంది. సృష్టి తరువాత అంటే సృష్టి అంతా తనలో కలిసిపోయినా తను ఉంది. కాబట్టి మకారం ద్వారా లయం చేసుకున్నది ఎవరైతే ఉన్నారో, అంటే ఎప్పుడూ ఉన్నది అని చెప్పడం కోసం, నిజమైనది సత్యమైనది అని చెప్పడం కోసం మకారం ద్వారా లయమైనటువంటి ఆ అచల స్థితి. అచల స్థితి అంటే నిశ్చలంగా చలనం లేనటువంటి స్థితి. అంటే సృష్టి స్థితి లయల్లో ప్రతి చోట తను ఉంది, ఏమంటారు, సాక్షిభూతంగా ఉంది. కాబట్టి అన్ని స్థితుల్లోనూ ఉండి లయం తనలో మకారం ద్వారా లయం చేసుకుంది. అంటే ప్రణవనాదం వచ్చినప్పుడు మనం ఓం అని అనేటప్పుడు అక్కడ ఆగిపోతుంది కదా, అయిపోయింది. అయిపోవడం అంటే లయం అవ్వడం అని అర్థం చేసుకుంటే, ఇక్కడ మకారంలో లయం చేసుకున్నటువంటి అచల స్థితి ఏదైతే ఉందో అది ఆవిడే అని చెప్పడం కోసం, అంటే అక్కడ కూడా ఉన్నది ఆవిడే అని చెప్పడం కోసం మలయాచల వాసిని. ఇక సామాన్య అర్థంలో మనం ఇక్కడ గ్రహించినట్లయితే గనక మలయ పర్వతాలు కేరళ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అక్కడ, అంటే మలయ పర్వతాలలో నివాసం ఉండే తల్లిని మలయాచల వాసిని అంటారంట. సో కేరళ ప్రాంతంలో అమ్మవారిని ఎక్కువగా ఆరాధించేది భగవతి నామంతో అటండి. మలయాచలంలో ఉన్నటువంటి అమ్మవారి పేరు భగవతి. మనం వింధ్యాచల వాసిని అన్నప్పుడు వింధ్య పర్వతాల గురించి చెప్పుకున్నాం, ఆకాశ మార్గంలో ఉన్న వింధ్య మార్గాన్ని అర్థం చేసుకున్నాం. కాబట్టి వింధ్యాచల వాసిని అన్నప్పుడు అమ్మవారి ఒక రూపాన్ని అక్కడ గ్రహించాం. అలాగే ఇక్కడ మలయాచల వాసిని, మలయ పర్వతాల వద్ద ఆవాసం లేదా నివాసం ఉండే తల్లిని మలయాచల వాసిని అని అంటారట. అది మలయాచల వాసిని అన్న నామంలో మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది ఈ 2 శ్లోకాల్లో మనం గ్రహించిన అర్థం. మిగిలినవి మనం రేపటి క్లాసులో అర్థం చేసుకుందాం. ఓకే.